దేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. యుద్ధము తప్పదని తెలిసిన తర్వాత కురుపాండవులు యుద్ధం చేయడానికి కురుక్షేత్రంలో కలుసుకున్నారు. ఇరు సైన్యములు బేరీజు వేసుకున్నారు. ఇరుపక్షాన రాజులు యుద్ధం చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. అందరూ యుద్ధ విద్యలు, అస్త్రశస్త్ర సముపార్జనలు, యుద్ధ వ్యూహ రచనలు ఆరితీరిన వారిలో విరాటుడు, మహారథుడు, ద్రుపదుడు, దుష్టకేతు, కేతికానుడు, ద్రౌపదీ కుమారుడు, అభిమన్యుడు సమరకేలికి సమాయత్తమవుతున్నారు. కౌరవసేనలు భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మొదలగు వీరవరులు ఉన్నారు. యుద్ధ విశారదులు అందరూ యుద్ధ సన్నిధులు. కౌరవ సైన్యము భీష్ముడికి, పాండవ సైన్యము భీముడికి పరిరక్షింపబడుతున్నది. అపరిమితము పరిమితము విజయములకు ఆధారము కాదు. శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్తమును పూరించది. సమర సన్నిధిలోని కౌరవ సేనలను చూచి అర్జునుడు తన రథమును ఉభయ సైన్యముల మధ్య నిలుపమని కృష్ణుని కోరను. అర్జునుడు కురుసేన వాహినిని వీక్షించను. ఒక్కొక్కరి తన బంధువులను, మిత్రులను, శ్రేయోభిలాషను, ఆత్మీయులను పరీక్షించను. అర్జునుడు ఇంటికి దుఃఖితుడయ్యాడు. యుద్ధం చేయుటకు తడబడ్డాడు. తాను యుద్ధము చేయలేనని కృష్ణునికి తెలిపాడు. గాంధీవం చేజారుతున్నది, మతి భ్రమించుతున్నది, దేహము కంపించుతున్నది, నేను నిలబడలేకపోతున్నాను. యుద్ధం వద్దు వద్దు వద్దు, విజయం వద్దు. ఈ భోగాల వల్ల ప్రయోజనం ఏమిటి? భూలోకాధిపత్యాన్ని కొరకు నేను ఎవరినీ చంపను. అట్టిది ఈ భూమండలమున విషయమై వేరుగా చెప్పవాలైనా చంపితే పాపం మూట కట్టుకోవాలి. బంధువత మంచిది కాదు, శ్రేయస్కరము కాదు. పైగా కులక్షయకారకుడని, ధర్మకంటకుడని లోకులు నిందితుడు. తిరుడు చేయు అధర్మం వల్ల వర్ణ సంక్రమం ఏర్పడను. శ్రాద్ధ తర్పణములు శేషించి పితరులు తప్పించదు. బుద్ధిమంత్రమైన మనము కేవలం రాజ్యాధికారం కోసం మన వారిని మనమే చంపుతున్నాము. నన్ను కౌరవులు సంహరించను, నేను బాధపడను. పైపెచ్చు అది నాకు క్షేమము కలిగించను. అర్జునుడు శోకముతో పిల్లంబులను విడిచి రథము వెనక కూలపడెను. సాంఖ్యయోగము ద్వితీయాధ్యాయం. వ్యాఖ్యల చిత్తుని అర్జును చుట్టి శ్రీకృష్ణుడు ఇట్లన్న: మోహము శుభప్రదము కాదు, కావున ఈ పిరికితనము అని యుద్ధమునకు ఉపక్రమింపు. మరొక మారు కురు సైన్యములను చూచి అర్జునుడు యుద్ధము చేయుటకు నిరాకరించుచుండెను. ఎందరిని చంపి రాజభోగములు అనుభవించలేనని, మనసు డోలాయమాన స్థితిలో ఉన్నదని, కర్తవ్యం తెలియజేయమని అర్జునుడు శ్రీకృష్ణుడికి విన్నవించుకున్నాడు. అర్జునుని వ్యాహము యుద్ధమును చుట్టి కృష్ణుడు అర్జునుడితో, నీవు విచారింపదగిన వారి కోసం తప్పిస్తున్నావు. జ్ఞానులు దేనికి దుఃఖించరు. వర్తమాన కాలంలో భవిష్యత్తులో మనం అందరం ఉండము. ఆత్మకు చావులు, అది నిత్యం. వాడినంత మాత్రం ఆత్మ చావులు. ఈ శరీరంకు బాలే యవన వృద్ధాత్మ సహజములే. ఆపై మరొక దేహ ప్రవృత్తి కలుగు. యుతోషములు, సుఖదుఖములు విషయేంద్రముల వల్ల కలుగుతున్నాయి. ఎవరైతే ఈ ద్వంద్వభావాలకు అతీతుడై ఉంటాడో అతనికి మోక్షము అర్హుడు, మోక్షములకు అర్హుడు. సత్యము నాశ్రయితమై జగమంతులు వ్యాపించండి. అర్జున, యుద్ధం చేయి. ఆత్మ ఎవరినీ చంపదు, ఎవరి చేతిలోనూ చావదు. ఆత్మ నిత్యము, సత్యము, శాశ్వతం. ఆత్మను సత్రము ఏమీ చేయగలడు. అగ్ని దహింపలేదు, నీరు నాశనము చేయలేదు, వాయువు ఏమీ చేయలేదు. ప్రాణుల పుట్టుక గిట్ట ఇంద్రియాలు కావున జనన మరణ మధ్యములనే అవి ప్రకటించరు. ఆత్మ కొందరు ఆశ్చర్యంగా చూతుడు, మరొకొందరు దీని తత్వమును ఆశ్చర్యంగా ఘటింతుడు, వేరొకరు దీన్ని ఆశ్చర్యమైనదిగా విందుడు. ఆత్మ చంపుటకు వీలు కాదు, నశించేది శరీరమే. ఈ స్వధర్మం యుద్ధము చేయుట. నువ్వు క్షత్రియుడు, కులధర్మము మించిన దేదీయును లేదు. అనుకోకుండా లభించిన యుద్ధము నీకు అదృష్టవశము దొరికింది. యుద్ధము చేయకున్నా నువ్వు ధర్మమును ఆచరించడం లేదు, కావున నీ కీర్తికి హాని కలుగును. ఏ విధంగా చూస్తే నువ్వు పాపము చేసేవాడవదు. కీర్తింపులని అపకీర్తి ఆహ్వానించినా అది మరణము సమానము. ఈ సంగ్రామంలో నీవు మాన్యుడు. అట్టిది నీవు యుద్ధము చేయకున్నతో రాజులలో ఈరవరులలో నువ్వు పీకు పొందవద్దు. నీ శౌర్యము
శత్రువులు అపహసించరు. అర్జున, బాగుగా యోచన చేయము. నీవు అదిలో గెలిచినచో సకల రాజభోగములు అనుభవింపగలవు. లేనిచో వీరవాళ్ళకు వీరసకము ఆకామం ఎప్పటికీ కలదు. దండములను మాని యుద్ధ సంకల్పుడు కమ్ము. అందువల్ల నీకు పాపములు అంటావు. నీకిప్పటి వరకు జ్ఞాన దృష్టిలో తెలుపుతుంది. ఇప్పుడు అర్థాన్ని కర్మయోగంతో దృష్టితో వివరించదు. కర్మయోగ సాధన మీద జరామరణం ఆలోచింపడు. ఎందుకు నిశ్చితాత్మ వృద్ధి ఉండదు. దాన్ని భోగల కోరిలా పరుగు పెట్టుతూ దీనిని అనంతంగా చూచదు. అవివేకులు భోగములు అనుభవించుట ఆసక్తి చూపారు. పరంపరములు బాహ్య అర్థములు తెలుసుకుని అంతరార్థమును అరేయరు. విషయవాంతులకు లోనైన అజ్ఞానులు బుద్ధిని భగవంతుని మదిని నిలుపుదాలు. వేదములు భోగముల గురించి వాటి సాధనల గురించి తెలుపమని, భోగములు వాటి సాధనములను కదులు సందాచించడు కమ్ము. యోగక్షేమముల గురించి ఆలోచించక పరమాత్మని యందు మనసు నిలుపు. పరమాత్మ ప్రాప్తి పరమానందమును కలిగించును. పరమానందమును అనిపించిన వారికి వేదం వల్ల కలుగు ప్రయోజనం అంతంతే. ఫలాపేక్ష కర్మను చేయము. కర్మలు చేయుటకు నీకు అధికారము కాదు, వాటి ఫలితములందు కాదు. సమానమైన సహజమైన బుద్ధి గలవాడు పుణ్యపాపం ఒకటిగా చూతుడు. కర్మలు వారికి అంటుకోవు. సమత్వ బుద్ధి సంయోగమును ఆశ్రయించిన కర్మబంధముల నుండి విడువడు. వారు నిర్వ్యాకారులై కైవల్యము పొందురు. మోహము వీడంతో నీవు వినబోవు ఈ లోకు బంధముల నుండి భోగముల నుండి తప్పించుకొనగలవు. నైరాశ్యము పొందగలరు. పరమాత్మ సంయోగము పొందవలనన్నా మనసు విచలనతో బుద్ధి పరమాత్మ ఏకం కాదు. నిత్యభాగ్య లక్షణములు కోరికలు లేనివాడై ఆత్మ ద్వారా పరమాత్మ సంయోగము ద్వారా ఆత్మను సంతృప్తిపరిచి ఆత్మానందమును పొందును. కష్టములకు అతీతుడు, భయము క్రోధము లేనివాడు, స్థితప్రజ్ఞుడు, నిరాసక్తుడు, ప్రతికూల పరిస్థితుల్లో అసద్వేషం లేనివాడే స్థితప్రజ్ఞుడు. సామాన్యుడి ఇంద్రియముల కోరు విషయమును గ్రహింపడానికి ఉండి ఇంద్రియార్థము తొలగడు. ఆయనను ఆసక్తి కలిగిండు. పరమాత్మ సాక్షాత్కారమైనందున స్థితప్రజ్ఞుడు వాటిపై ఆసక్తి కలదు. ఇంద్రియములను నిగ్రహించడం కష్టం. ఎంత మనసును కట్టడి చేసినా అవి మనసును తమ వైపు లాగుకొను. కావున మొట్టమొదటిగా సాధకుడు ఇంద్రియ నిగ్రహము కలిగి ఆత్మను పరమాత్మ వైపు లగ్నము చేసిన బుద్ధి నిలకడగను. విషయ చింతన చేయు వారికి వాటి యందు కోరిక కలదు. అది తీరకుండాతో కోపము అవుతుంది. ఆ కోపం వ్యామోహం వరకు బుద్ధి నాశనము తాగి తీను. బుద్ధిలో పీచిన మనిషి తన స్థితి నుండి కిందికి దాగబడు. మనసును వశపరుచుకున్న మనుషుడికి రాగద్వేషములు ఇంద్రియముల ద్వారా విషయేంద్రమును గ్రహించడం మనశాంతితో ఉండడం. ప్రసన్నమైన మనసు దుఃఖములకు దూరమగును. అన్ని విషయములను వదిలి ప్రసన్న చిత్తుడు పరమాత్మ వైపు ప్రయాణము సాగించుడు. స్థిరపరుచుకున్న మనసుతో మనశ్శాంతి లేని వానికి సుఖము లభించడు. కనుక ఇంద్రియార్థముల నుండి నిగ్రహించగలము. ప్రాణులకు రాత్రి స్థితప్రజ్ఞులకు అధ్యయనము. స్థితప్రజ్ఞ అన్ని భోగములు వికారములను కలిగింపగా అతనిలో ఒదిగిపోను. అతడు పరమశాంతిని పొందగలడు. మరియు కోరికలు లేక అహంకారం మమకారం లేని పురుషుడు శాంతిని పొందును. ఇది బ్రాహ్మీ స్థితి. ఈ స్థితిని కలిగిన వాడు వల్ల లోకములకు లొంగడు. జీవితము చివరి దశలో బ్రహ్మస్థితి నిలకడ ఉన్నవాడు బ్రహ్మానందమును పొందు. ఓ కృష్ణ, కర్మమును కన్నా జ్ఞానమే గొప్పదైనా నన్నెల యుద్ధం చేటుకు పురిగొల్పుతున్నావు. నీ మాటల గొప్పతనముతో గారడితో నిన్ను భ్రమలకు గురి అవుతుంది. నిశ్చయంగా నాకు మార్గము చెప్పును. లోకమున 2 నిష్టలు కలవు. మొదటిది సాంఖ్య యోగులకును జ్ఞానము చేత, యోగులకు కర్మయోగము చేత నిష్ట కలుగును. కర్మముల ద్వారా యోగనిష్ట సిద్ధి కలుగును. కర్మలు చేయక వలనను సాంఖ్యనిష్టను పొందదాలు. ఎల్లప్పుడూ కర్మలను ఆచరింపవలసినవి. ప్రకృతి గుణముకు లోబడి కర్మలు చేయుదురు. ప్రతి ఒక్కరూ కర్మలను చేయవలసిందే. ఇంద్రియములను వశపరుచుకుని ఎట్టి విషయముల యందు కోరిక లేని వాడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచారమును గావించేవాడు ఉత్తముడు. కర్మలు చేయకున్న శరీర నిర్వహణ కూడా వీలు కాదు. కావున శాస్త్రములు చెప్పిన కర్మను చేయవలను. యజ్ఞము కొరకు మాత్రమే ఆచరించవలను. ఇతర కర్మలకు లోబడి కర్మబంధకం కొరకు మాత్రమే చట్టంలో ఇతర కర్మకు లోబడిన కర్మబంధపు చట్టంలో బిగింపబడదు. యజ్ఞమును చేతు యజ్ఞమును మీ కోరికలను తీర్చును. యజ్ఞము ద్వారా దేవతలు తృప్తిపడదురు. ఆపై వారు మిమ్మల్ని అనుగ్రహించరు. స్వార్థము లేక
మీరందరూ మెలిగెదరు. ఒకరి శ్రేయస్సు మరొకరు తలచెడు. దేవతలకు ఇవ్వబడిన భోగములు ఆ దేవతలకు ఇవ్వక తానే అనుభవించేవాడు చోరునితో సమానం. యజ్ఞానమును తినువారు ఉత్తములు, పాపముల నుండి రక్షింపబడదురు. శరీర పోషణకు ఆహారము వండుకొని తినువారు పాపములనే తిందురు. ప్రాణములు అన్నము నుండి పుట్టును. అన్నము ఉత్పత్తి చేయుటకు వర్షాలు ఏర్పడతాయి. యజ్ఞములు చేయటం వలన వర్షములు కురియును. వివిధ కర్మలు యజ్ఞములకు ఆధారం. వేదములు వివిధ కర్మలకు మూలము. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి వచ్చినవి. సర్వవ్యాప్తి పరమాత్ముడు అన్ని వేళలా యజ్ఞములందు నివసించును. సృష్టిని అనుసరించి జీవంగా తడుపువాడు తనకు నిర్దేశించిన కర్మలు చేయక ఇంద్రియములకు బందీనైన వాడు పాపి. అట్టి వాణి జీవితము నిరుపయోగము. పరమాత్మ ప్రాప్తి పొందిన జ్ఞాని నిరంతరము పరమాత్మనందే రమించును. పూర్ణ కాముడై ఆత్మ ఎందే సంతుష్టుడగును. వానికి ఏ కర్తవ్యమూ ఉండదు. అట్టివాడు కర్మలను చేసినను చేయకున్నను కూడా ఒకటే. అన్ని పనులలోనూ అతనికి నిస్వార్థ అనుబంధం అయ్యుండును. అందుకే ఆసక్తి లేని కర్మలను చేయము. తద్వారా పరమాత్మను సన్నిధి ఉండగలవు. జనక మహారాజు మొదలగు వారు ఇట్టి కర్మలను చేసి సిద్ధి పొందిరి. లోకము కొరకు కర్మలు చేయుట ఉచితము. గొప్పవారి నడవడికలను ఇతరులు అనుసరించరు. వారు ఏర్పరిచిన ప్రమాణములను అనుసరించదురు. 3 లోకంలో నాకు కర్తవ్యం అన్న కృష్ణునికి లేదు. కావలసినది వస్తువులన్నీ ఉన్నాయి. నేను పొందనిదే లేదు. నేను కర్మల ఎందున్నాను. నేను జాగరూకతో కర్మలను చేయకున్నతో లోకముల ఎందు కీడు కలుగును. లోకులు నా మార్గమునే అనుసరిస్తారు. నేను కర్మఫలము అనుసరించుకున్న లోకములు లోకములు నశించును. అల్లకల్లోలం ఏర్పడును. జన నష్టము వాటిల్లు. అందులకు నేను బాధ్యుడనగును. అజ్ఞానులు కర్మల యందు ఆసక్తులై కర్మలు చేయుదురు. అట్లే విద్వాంసుడు ఆసక్తి లేకుండా కర్మలు చేయవలను. శాస్త్రము చెప్పిన కర్మలు చేయుచు ఇతరులతో కూడా కర్మలు చేయించవలను. కర్మలు ప్రకృతి గుణముల ద్వారా చేయబడును. అవివేకులు తమ కర్మలకు బాధ్యులుగా భావించరు. గుణకర్మ వివేకము తెలుసుకున్న జ్ఞాని గుణమచే గుణముల యందు ప్రవర్తించడం తెలిసి వాటి మీద ఆసక్తి చూపడు. ప్రకృతి గుణములకు లోబడిన వారు ఆ గుణములతో ఏర్పడే కర్మలను ఆచరించుతుంటారు. మిడిమిడి జ్ఞానంతో అజ్ఞానులు యోగి అయిన వాడు గుణములకు గురి చేయరాదు. అర్జున, అంతర్యామైన నన్ను హృదయములను తలచి కర్మలు నాకు అప్పగించి ఆశా వ్యామోహ బంధములను వదిలి యుద్ధము చేయము. తప్పులు లేని శ్రద్ధాభక్తులతో నా మతమును పాటించేవారు కర్మచర నుండి కనికరింపబడెదరు. నాలో తప్పులను వెతుకుతూ నా ఉపదేశం పరిచెప్పిన వారు స్థితిని వీడి కష్టముల పాలయ్యదురు. ప్రాణులు తమ స్వభావం అనుసరించి కర్మలు చేయుచుందరు. కానీ జ్ఞాని ప్రకృతి స్వభావం అనుసరించి కర్మలు చేయుచుండరు. కర్మలు వదుటకు వీలు లేదు. ఇంద్రియార్థముల యందు రాగద్వేషములు దాగి ఉండరు. ఈ రాగద్వేషములు మనుషులకు తప్పక వదిలి పెట్టవాలి. లేకున్నా మానవునికి తీవ్రమైన పతన స్థితి కలుగును. పరధర్మం ఎంతో ఆకర్షణ కలిగి మనసును తన వైపు తిప్పుకునే స్థితి అందున్నాను. తన ధర్మమునందు ఆకర్షణ శక్తి లేకున్నాను తన ధర్మనే తాను ఆచరించవలను. ఇతర ధర్మపు గొప్పలపై వ్యామోహపడడు. కృష్ణ, మానవుడు ఇతరులకు లోబడి పాపములు చేయుటకు గల కారణం మనం తెలుపము. కృష్ణుడు అర్జునుడికి ఈ విధముగా వివరించాడు. రజోగుణం నుంచి కామము కలుగును, అది క్రోధముగా మాను. ఈ అగ్నిని భోగానుభవంతో తెల్లార్చలేము. ఇదే అన్ని పాపకార్యములకు మూలము. పొగచే అగ్ని, దుళ్ళుచే అర్థము, మావిచే గర్భము కప్పివేయబడినట్లు జ్ఞానము కామము అనే పొరచే కప్పబడి కామాగ్ని, ఇందులో కామం అగ్ని వంటిది. జ్ఞానులకు అది శత్రువు. మనుషులు జ్ఞానమును తొలగించినవి రాగద్వేషములు, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, కామమునకు ఆవాసములు. జీవాత్మను మనోబుద్ధి ఇంద్రియముల ద్వారా కప్పివేసి మోహజనగా చేయను. కావున మానవుడు ఇంద్రియములను తన వశముతో ఉంచుకొనవలను. ఇంద్రియ వశముచే సర్వశక్తిని ఒడ్డి కామమును తొలగించును. స్థూల శరీరం కంటేను ఇంద్రియార్థములు బలమైనది. ఇంద్రియములకు మించి మనసుకు మించి బుద్ధి గొప్పది. అన్నిటికంటే గొప్పది ఉన్నతమైనది ఆత్మ. బుద్ధి మనసును లొంగ తీసుకుని
తద్వారా కామమును జయించుము. జ్ఞాన కర్మ సన్యాసయోగం. జ్ఞానకర్మ సన్యాసయోగం నేను సూర్యునికి తెలిపితిని. సూర్యుడు తన కొడుకు అయోత్తునకు తెలిపిను. మనువు తన కొడుకు ఇక్షాకునకు తెలిపిను. ఆపై రాజర్షులు ఎరిగి అటు తర్వాత రోజులు గడిచే కొలది ఈ యోగము భూలోకమునందు కనుమరుగయ్యను. కృష్ణ, నీవు ఈ యోగమును సూర్యునికి తెలిపితే అంత ఆశ్చర్యంగా ఉన్నది. అర్జున, మన ఇద్దరి మధ్య చాలా జన్మలు కడిచినవి. ఆ విశేషములు నాకు తెలియను, కానీ నీకు తెలియవు. నేను ఎల్లప్పుడూ ఉండువాడను, జన్మ లేనివాడను, ఈశ్వరుడను. ప్రకృతిని నా ఆధీనంలో ఉంచుకుని యోగమాయకి అవతరించుతుంటాను. సాధువులను రక్షించుటకు, చెడ్డవారి ఆగడాలు మట్టి కల్పించుటకు ప్రతి యుగంలోనూ అవతరిస్తున్నాను. నా జన్మ కర్మలు చాలా గొప్పవి, నిర్మలమైనవి. తెలుసుకున్నవారు నన్ను చేరును. మరలా జన్మ ఉండదు. పూర్వము రాగభయ క్రోధములతో తగులుకున్నవారు నన్ను సేవించి నిలకడైన బుద్ధితో జ్ఞానతత్వ సంపదలచే పవిత్రులై నా రూపమును పొందిరి. మీరు ఎలా నన్ను సేవింతురో మిమ్మల్ని నేను అదే విధంగా అనుగ్రహించను. అనేక విధముల వారు నా మార్గమునే నడిచదు. కర్మఫలములు కోరువారు ఇతర దేవతలను పూజించరు. ఆ విధముగా వారు కర్మసిద్ధిని పొందురు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు గుణకర్మలను బట్టి సృష్టించదు. దానికి సృష్టికర్తను నేనే, కానీ నన్ను అకర్తగా తెలుసుకును. నేను కర్మఫలను కోరను. అందువల్ల కర్మలు నన్ను తాకు. పూర్వులో నీవు నిష్కామ భావముతో కర్మలు చేయము. నీ కర్తృత్వమును నీకు కర్మతత్వమును తెలుపును. కర్మలు అకర్మలు కర్మను దర్శించేవాడు బుద్ధిమంతుడు, అతడే యోగి. కర్మలు శాస్త్రములకు లోబడి జ్ఞానాజ్ఞని బోధి చేసిన వారిని పండితుడు అందరు. కర్మల యందు వాటి ఫలితముల యందు కోరక పరమాత్మని యందు తృప్తి చెందినవాడు ఎన్నటికీ కర్మలకు కర్త కాడు. మనస్సును, శరీరము, ఇంద్రియములను జయించి భోగములందు కోరికపై లేక ఉండి ఆశ లేనివాడు సాంఖ్యయోగి. ఇతడు శారీరక కర్మలను ఆచరించినను పాప విధులుడకు. అప్రయత్నంగా లభించిన పదార్థములతో తృప్తి చెంది ద్వంద్వాతీతుడైన కర్మయోగి కర్మబంధములు తగులుకొనడు. దేహాభిమానము లేకుండా మమకారము వీడి పరమాత్మనందు మనసు లగ్నం చేసి యజ్ఞముల కొరకే కర్మలు చేసినతో అవి పూర్తిగా విలీనమను. బ్రహ్మకర్మలందు స్థితుడైన యోగి ద్వారా పొందిన యోగ ఫలము బ్రహ్మమే. కొందరు యోగులు దైవ పూజారూప యజ్ఞమును అనుష్ఠించు, మరికొందరు బ్రహ్మాగ్ని అందు భేదములు లేక ఆత్మ దైవ యజ్ఞమును చేస్తారు. మరికొందరు బ్రహ్మాగ్ని భేదం లేక ఆత్మరూప యజ్ఞమును చేతురు. యోగులు మనస్సును నిగ్రహించి ఇంద్రియములను కట్టడి చేతురు. మరికొందరు యోగులు బుద్ధి యందు పరమాత్ముడే నేర్చును. యజ్ఞవిధులైన కొందరు యోగులు తమ యజ్ఞముల ద్వారా పాపములను పోగొట్టుకుంటారు. అనేక విధములైన యజ్ఞములు వేదములలో వివరించబడినవి. యజ్ఞములు త్రికరణ శుద్ధిగా చేసినతో ఫలితం వచ్చును. కర్మతత్వమును తెలిసిన కర్మలు చేయవారు కర్మబంధముల నుండి విముక్తి పొందేదురు. ద్రవ్య యజ్ఞము కన్నా జ్ఞాన యజ్ఞము విన్నా. కావున తత్వజ్ఞానాలను ఆశ్రయించి వారిని శ్రద్ధాభక్తితో సేవించు వారిని ప్రశ్నించి పరమాత్మ తత్వమును తెలుసుకును. ఒక పరి ఈ జ్ఞానమును పొందిన మళ్ళా వ్యామోహంలో చిక్కుకును. నీవు సమస్త జీవులను ఈలోనే చూడగలవు. తర్వాత సచ్చిదానందుడైన నన్ను ఈలో చూడగలవు. జ్ఞాననౌక ద్వారా పాప సముద్రం నుండి బయటపడవు. రగులుతున్న అగ్ని సమిధలను బూడిద చేసినట్లు జ్ఞానం అనే అగ్ని కర్మలను కాల్చివేను. జ్ఞానముతో సమానమైనది, పవిత్రమైనది ప్రపంచంలో వేరొకటి లేదు. శ్రద్ధ సాధనములు కలవానికి భగవంతుడి తత్వజ్ఞానం దొరుకును. అనుమానాస్కుడు ఈ లోకమును కానీ పరలోకమును కానీ సుఖము పొందలేడు. విధికి లోబడి కర్మలు చేస్తూ వాటి ఫలములను భగవంతునికి ఇచ్చి తెలివి ద్వారా అనుమానములను తీర్చుకొని స్థితప్రజ్ఞుడు పరమానంద స్థితి ఎందుకు మేల్కొనేను. మనసును వశపరుచుకున్న వాడిని కర్మలు బంధించు. ఓ అర్జున, అజ్ఞానము తేని మనసులో ఏర్పడిన సందేహము వివేకముతో తొలగించి సమత్వ కర్మయోగమునందు మనస్సును నిలుపు. యుద్ధము చేయుటకు ఉపక్రమించు. కర్మ సన్యాస యోగం. ఓ కృష్ణ, ఒకవారి కర్మ సన్యాస యోగము, మరొక వారి కర్మయోగం యొక్క గొప్పతనం తెలుపుతున్నాం. ఇందులో ఏది మేలు కలిగించునో తెలుపు. అర్జున, ఈ రెండు యోగములు గొప్పవి. కర్మయోగమునందు ఆచరించుట కొంత సుఖము, సులభము. ద్వేషము లేని, ఇతరులకు హాని కలిగించని కర్మయోగి అనునిత్యము సన్యాసి. రాగద్వేషములు విడిచివాడు సంసారముల నుండి త్వరగా విడివడను. సాంఖ్య కర్మయోగులు రెండునూ ఒకే విధమైన ఫలితములు ఇచ్చును. ఏ యోగము ఆచరించినను పరమాత్మను చేరును.
జ్ఞాన కర్మ యోగులు ఇరువురు పరమాత్మని పొందారు. ఈ రెండింటినీ సమానంగా భావించేవారు యథార్థమును గ్రహించడం. మనసు మీద కట్టలి కలవాడు సర్వ ప్రాణులను తన ఆత్మను చూచువాడు. కర్మలను ఆచరించుతున్నను వానికి కర్మలు అంటావు. సాంఖ్యయోగి ఏ పనులు చేయుచున్నను దాన్నేమీ చేయటం తలచు. కర్మలు దేవునికి ఇచ్చి కోరికలు లేకుండా తమరాకు మీద నీటి వలె కర్మలను చేయవానికి పాపములు అంటావు. కర్మ ఆత్మ సంయమన యోగం. అగ్నికారం వదిలినంత మాత్రాన సన్యాసి కాలుతాడు. అదేవిధంగా పనులు వదిలిన మాత్రాన యోగి కాదాడు. యోగి ఒకటికి సంకల్పం వదలవలను. యోగారూఢ శక్తి నిష్కామ కర్మ వలన మాత్రమే సాధ్యము. సంకల్పములు లేని వానికే మోక్ష యోగ్యత. ఇంద్రియ భోగమును తగులుకొనక త్వరమును త్యజించిన వాడే యోగారూఢుడు. మానవుల జీవన సాగరం నుండి తమకు తామే బయటపడదు. తమ నాశనము తామే కొని తెచ్చుకున్నాడు. మనుషులు తమకు తామే స్నేహితులు, అట్లనే శత్రువులు. ఇంద్రియములు జయించిన వాడు తనకు తానే మిత్రుడు, కాకున్నవాడు తనకు తానే శత్రువు. ద్వంద్వ ప్రవృత్తులకు సుదూరంగా ఉంటూ నిశ్చల మనస్కులై ఆత్మను తన స్వాధీనంలో ఉంచుకొని తుతుడై పరమాత్మ తత్వను బాగా నేరిగి ఉండవలేను. జ్ఞాన విజ్ఞానం యోగి మనసును ఉండను. ఎట్టి వికారములు లేక మట్టిని రాతిని బంగారమును ఒకే రీతిగా దర్శించడం. శత్రువులు యందు స్నేహ బంధు హితైషులను సమృద్ధి కలిగి ఉండరు. యోగి ఒంటరిగా ఏకాంత ప్రదేశములో మనస్సును భగవనంతో లయం చేయడం. శుచి అయిన తలమున దర్భాసనము మనస్సును భగవంతో లయం చేయడం. శుచి అయిన స్థలమును దర్భాసనమును జింకచరమును ఆ పైన వస్త్రమును సమానమైన స్థితులు స్థిరవాసములు ఏర్పరచుకోవడం. జ్ఞానయోగి ప్రశాంత చిత్తుడై ఆత్ముడై మనోనిగ్రహంతో ఆశ్రయించవలెను. అతిగా చేసే పనుల వల్ల యోగము సిద్ధించదు. మనసు చంచలమైనది. అభ్యాస వైరాగ్యముల ద్వారా మనసును నియంత్రించి సదా యోగి కర్మమును విడిచి నిరంతరము పరమాత్మని మనసులో తలుచుంటవలెను. అన్ని వేళలా పరమాత్మ యందు నిలకడ స్థితి విడరాదు. చిత్తము పరమాత్మ వైపు నిలపవలను. పరమాత్మ ఉపరతి పొంది నీవు పరమాత్మ ఏకమైనట్లా తలచు. అట్టి స్థితి చేకూరిన తర్వాత యోగి దేహం వీడిన యోగభ్రష్టుడు కాడు. మరి జన్మలో గొప్పవారి ఇంట పుట్టి మిగిలిన యోగ సాధనము చేసు సిద్ధిని పొందును. అతడు ఇతర విషయములలో మనసు పెట్టక యోగ సాధన కొనసాగించి సిద్ధి పొందును. యోగి తాపసి కన్నా గొప్పవాడు కావున నీవు గొప్పవాడై అత్యున్నత స్థానమును పొందు. అందరిలోనూ ఉన్నతుడు కమ్ము. యోగి శ్రేష్ఠుడు ఉన్నతుడు. పార్థ నీవు యోగివి కమ్ము. జ్ఞాన విజ్ఞాన యోగం. అర్జున నీవు నాయందే స్థిరమైన భక్తి విశ్వాసంతో లగ్నమైన మనసును కలిగిండు. యోగముల యందు నిర్గుణుడు కమ్ము. యోగమునందు నిమగ్నుడు కమ్ము. నన్ను సమగ్రంగా తెలుసుకునే విధమును విను. నీవు విజ్ఞానముతో కూడిన తత్వజ్ఞానమును పూర్తిగా తెలిపెదను. నీకు తత్వవంతుగాలను తెలిపెదను. నీకు ఏ విషయమో ప్రపంచంలో తెలుసుకున్నది ఉండదు. వేళల్లో ఒకడు నన్ను గురించి తెలుసుకుంటకు ప్రయత్నించును. వారిలో కూడా ఏ ఒక్కడో నా తత్వమును నా యథార్థ స్వరూపమును తెలుసుకును. ప్రకృతి 8 విధములు. అవి భూమి, నీరు, ఆకాశము, అగ్ని, వాయువు, మనస్సు, బుద్ధి, అహంకారం. వీనిని అపరా లేదా జడ ప్రకృతి అందరు. ఇవి కాక పరాప్రకృతి లేదా చేతన ప్రకృతి మరొక ప్రకృతి కలదు. ఈ 2 ప్రకృతుల నుండి అన్ని ప్రాణములు పుట్టుతున్నాయి. చావు పుట్టుకలు నా వల్లనే జరుగుతుంది. ఈ జగత్తునకు నేనే మూల కారణం. నాకంటే పరమ కారణం ఏదీనూ లేదు. ప్రపంచం నందుల వస్తువులన్నీ పువ్వులో దారం వలె నా యందు కొడుకుపడని. జలములో బలము, సూర్యచంద్రుల కాంతి, వేదములో ఓంకారము, ఆకాశంలో శబ్దము, మనుషుల్లోని పౌరుషము అంతయు నేనే. తాపతులలోని తపస్సును, అగ్ని యందు తేజస్సును, ప్రాణుల్లోని జీవశక్తిను, భూముల్లోని పవిత్ర గంధనాత్మను నేనే. పవిత్ర గంధనాత్మతను నేనే. అన్ని భూతములు నన్ను శాశ్వతగా బీజముగా తెలుసుకొని ప్రజ్ఞావంతుల్లో ప్రజ్ఞను, తేజవంతుల్లో తేజమును నేనే. బలవంతుల్లో దర్పము, బలములో భూతములలో ధర్మమును, శాస్త్రము నప్పిన కామమును నేనే. త్రిగుణాలను కూడా నా నుండి కలుగుతున్నాయి. తరచి చూడ వాటిలో నేను కానీ అవి కానీ లేవు. నా మాయ ఇతరులు దాటిపోలేదు. నన్ను నిరంతరము కొలుచువారు మాత్రమే ఈ మాయ నుండి బయటపడతారు. మానవుల్లో అధములు, మాయలో చిక్కుబడినవారు, జ్ఞానము లేనివారు, చెడు పనులు చేయవారు నన్ను పూజింపరు. మంచి కార్యములు చేసి మంగళ ఫలితములు కోరువారు
ఆర్తులు పరమాత్మ జ్ఞానార్థులు నిరంతరము నన్నే కొలుతురు. ఈ 4 తరగతుల వారు నాపై దృష్టిని నిలిపి నిరంతరము నాతో యోగించేవారు అనన్య భక్తి కలవారు నాకు ఎంతో ఇష్టలు. వారికి కూడా నేను అత్యంత ఇష్టలను. వారు ఉదార స్వభావములే. వారు నా యందు స్థితులు. పెక్కు జన్మల తర్వాత జ్ఞాని అయిన వాడు ఈ జగమునే వాసుదేవమని భావించి జ్ఞానిమైన వాడు ముమ్మూర్తుల నా రూపమే ఎలైనా వాడు నన్ను తప్ప మరి ఏదీను కోరడు. భోగవాంఛలు జ్ఞానమును మింగివేయను. వారు తమ స్వభావములకు తగిన విధములుగా ఇతర దేవతలను కొలుతురు. సకామ భక్తులు ఏ దేవతను తీవ్రముగా ఆరాధించునో నేను వానికి ఆ దేవత లేనిది మరింత గురించి కలిగించును. భక్తి శ్రద్ధలు కూడా నిలకడగా ఉంచదు. నా అనుగ్రహంతో అట్టి భక్తుడు ఆ దేవత ద్వారా కోరికలను తీర్చుకొను ఇట్లా అనుగ్రహించును. సకామ భక్తులు అనగా బుద్ధి తక్కువగా ఉన్నవారు పొందు ఫలితములు నశించినవి. ఇతర దేవతలను కొలిచేవారు ఆ దేవతలను చేరుదు. కానీ నా భక్తులు ఏ విధముగా కొలిచినను నిజముగా నిశ్చయముగా నన్నే చేరుదురు. నేను సర్వులలో ఉత్తముడను. ఇంద్రియములు మనసుకు కనపడదు. బుద్ధిహీనులు నన్ను నా తత్వం తెలియని వారు నన్ను సామాన్యంగా తలచరు. చావు పుట్టుకల చట్టంలో విధికి ఉంటుంది అనుకుందరు. కోరికలు లేక పుణ్యకారములు ఆచరించి వారి పాపములు తొలగిపోవు. స్థిరమైన మనసును గలవారు అన్ని విధములా నన్నే భజింతుడు. నన్ను శరణు కోరి చావు పుట్టుకల బ్రహ్మముల నుండి తప్పించుకొని చూచువారు పరబ్రహ్మముకు సమస్త ఆధ్యాత్మమును సంపూర్ణ కర్మలను తెలుసుకొనగలరు. ఆది యజ్ఞములతో పాటు ఆత్మస్వరూపుడైన నన్ను చివరి దశలో అయినా తెలుసుకున్నారు. నిశ్చల బుద్ధితో నన్నే చేరి నాలో ఐక్యము చెందరు. అక్షర పరబ్రహ్మయోగం. అర్జునుడు కృష్ణుని కొన్ని సందేహములకు సమాధానం కోరను. బ్రహ్మ ఆధ్యాత్మము, కర్మ ఆదిభూతము, ఆదిదైవనగా ఏమని అడిగాను, వివరించమని అడిగాను. అది శరీరము, ఆది శరీరము ఎట్ల నుండును, చివరి దశలో మనసును పరమాత్మను నిలిపిన యోగులు నిన్ను ఎట్లు గుర్తింతుడు అని అర్జునుడు ప్రశ్నించు. అర్జున వినుము, బ్రహ్మమనగా శాశ్వతుడు, సర్వశ్రేష్ఠుడు. ఆధ్యాత్మనగా జీవాత్మ పరమాత్మలందు కలిసిన భూతములను విడుదల చేయడం, వారి పుట్టుకకు అభ్యుదములకు కారణమైన చర్యలను చుట్టి ఆది కర్మలను కర్మ అందరు. పుట్టుక పతనము గల అన్ని పదార్థములను ఆదిభూతములు అందరు. రెండుమైన పురుషుడు ఆదిదైవం. శరీరంలో దాగి ఉన్నది నేనే, అది యజ్ఞము నేనే. మరణించినప్పుడు మనల్ని చేసిన వారు నన్నే చేరదు. మరణించినప్పుడు మనిషికి కలుగు భావములను బట్టి శరీరం విడిచు మరి జన్మలు ఆయా స్వరూపములే పొందురు. అర్జున, నన్ను ఎల్లప్పుడూ స్మరించుము. కర్తవ్య కర్మ అయిన యుద్ధము చేయము. నీ మనస్సు బుద్ధి నా ఎందే నిలిపినచో నిశ్చయముగా నన్నే చేరదు. నిశ్చల మనసుతో ధ్యానము చేయు మనుషుడు తప్పక పరమాత్మను చేరు. అణువు కన్నా సూక్ష్మనాడు ఆంచిత్య రూపుడు సచ్చిదానంద పరమేశ్వరుడు రవివలే నిత్యము ప్రకాశించేవాడును. నన్ను స్మరించు భక్తుడు బూటి మధ్యన ప్రాణములు నిలిపి నిలకడైన మనస్తో నన్ను స్మరించుతూ దివ్య స్వరూపుడైన పరమాత్మను తప్పక చేరును. వేద విధులు నన్ను నిత్యనుగా భావించుడు. దేని అందును కోరికలు లేని సన్యాసులు పరమపదమును ప్రవేశించుడు. అట్టి పరమపదమును కోరి బ్రహ్మచర్యమును పాటించుడు. పరమపదమును గురించి నీకు తెలిపేదను. ఇంద్రియములన్నింటినీ కట్టడి చేసి మనసును హృదయమునందే నిలిపి అట్లు వశమైన మనసును ద్వారా ప్రాణములను సహస్రారమునందు నిలిపి పరమాత్మను ధ్యానించుతూ ఓంకారము పలుకుతూ నన్ను తలచుతూ తమను వీడిన వారు మోక్షమును పొందెదరు. నన్ను సదా స్మరించి యోగి నేను తొలబడను. సహజమనేవానికి అన్వేషణ లేకనే నేను దొరికెదను. లోకముల నేను కాలమునకు బందీలు. నన్ను చేరిన వానికి మరో జన్మ లేదు. 1000 చతుర్యుగములు బ్రహ్మకు ఒక పగలు. అంతేకాలం ఒక రాత్రి కాలం యొక్క తత్వము తెలిసిన వారు యోగులు. ప్రాణులన్నీ బ్రహ్మ పగటి కాలమున బ్రహ్మ సూక్ష్మ శరీరం నుండి పుట్టును. అదే బ్రహ్మకు రాత్రి సమయములు బ్రహ్మలో కలిను. ఈ భూత ప్రాణులు పగటి వసన తిరిగి పుట్టుచుండడం. రాత్రి సమయం లీనమవుతూ పగటి కాలంలో పుట్టుచుండు. ప్రాణులు నిశ్చయించను పరమ పురుషుడు నిత్యుడు. ఈ చెప్పబడిన దాన్ని అక్షరం అని అందు. పరమగతే ఇదే, పరంధామం ఇదే. పరంధామను చేరిన వారు తిరిగి రారు. సకల భూతములు పరమాత్మలోనే ఉన్నాయి. అందుకే జగమనందే ఉన్నది. అంతులేని భక్తి చేత ఆయనను వశపరుచుకొనుచును. శరీరమును వదిలిన యోగులు ఏ కాలమునందు తిరిగి రాని పదమునకు చేరుదో మరి ఏ కాలంలో యోగులు మరలా వచ్చి
తిరిగి వచ్చి గతి పొందొద్దురో తెలిపేది. బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయ మార్గం ద్వారా ప్రకాశము ద్వారా బ్రహ్మపదమును పొందురు. దీనికి అధిపతి అగ్ని. దేహ త్యాగమును చేసిన యోగులు దీన శుక్లపక్ష ఉత్తరాయణ అభిమాన దేవతలు వారిని కొనిపోయి మరల పదపదము చేర్చదు. పరమపదములకు చేర్చదు. మరల పరమపదము సకామ కర్మయోగులు ధూమ్ర మార్గము ద్వారా ఊర్ధ్వలోకములకు వెళ్ళేది. శరీరమును విడిచిన వారు వరుసగా రాత్రి కృష్ణపక్షం దక్షిణాయనము అభిమాన దేవతలు తీసుకువెళ్ళి స్వర్గాది లోకములకు చేర్చదు. వారు చాంద్రమస జ్యోతిని పొంది శుభ కర్మఫలమును అనుభవించి తిరిగి భూమి మీదకు వచ్చదు. వీటి రెండింటినీ శుక్ల కృష్ణ మార్గములని లేదా దేవయాన ప్రత్యాన మార్గములని వ్యవహారికముగా వెళుతారు. దేవయాన మార్గమును వెళ్ళేవారు మళ్ళా భూలోకములకు రారు. ప్రత్యాన మార్గమును వెళ్ళేవారు మళ్ళా జన్మమరణ చట్టంలో బిగింపబడదు. ఈ ఇరు మార్గముల తత్వం తెలుసుకున్న యోగికి మోహము పుట్టదు. సర్వకాల సర్వాస్తులందు సమబుద్ధి కలిగి రూపయోగయుక్తుడై ఎల్లప్పుడూ నన్ను పొందుటకు యత్నించును. ఈ తత్వరహస్యమును తెలుసుకున్న యోగులు యజ్ఞ దాన తపకర్మలకు లొంగక నిస్సందేహమ సనాతన పరమపదమును చేరదు. రాజవిద్య రాజగుహ యోగ. అర్జున, దోత సృష్టి అందని భక్తులోని నీవు విజ్ఞానంతో కూడిన జ్ఞానము చెప్తున్నాను. దీనిని తెలుసుకున్న సంసార పాతం నుండి విడుదల కాగలవు. అన్ని విద్యల కంటే ఇది చాలా గొప్పది. రహస్య విషయములను ఇందులో కలవు. సాధన చేయుటకు ఉపయుక్తము. ఆకారం లేని బ్రహ్మైన నాచే ప్రపంచమంతో నీటితో కూడిన మంచు వలె పరిపూర్ణమైనది. ప్రాణులు నా అంతర్గతులు, కానీ నేను నిజంగా ప్రాణుల్లో లేను. అయినా స్థిరముగా ఈ ప్రాణులు నాలో లేవు. భూతములను సృష్టించి పోషించిన నేనైనప్పటికీ నా ఆత్మ వాటి యందు ఇమిడి ఉండదు. ఆకాశమున పుట్టిన వాయువు అన్ని తావులు సంచరించినా అది ఎల్లప్పుడూ ఆకాశం నుండి స్థితమైనరు. నా సంకల్పంచే పుట్టిన ఈ భూతములు నా ఇందే స్థితములై ఉండరు. చివరికి కల్పాంతరం నా భూతములను ప్రకృతిని చేరు. కల్ప ప్రారంభంలో మరల వాటిని నేనే సృజించరు. స్వభావము చేత పరతంత్రమైన భూతములను కల్పించి నేను వాటి కర్మలకు అనుగుణంగా సృజించుతున్నాను. సృష్టి ఆది కర్మలు ఐష్యుడై ఉదాసీనంగా ఉన్న నేను కర్మలకు లొంగను. నా కాలంలోనే ఈ చరాచర జగత్తు పుట్టింది. ఆ కాలంలో జీవన చక్రము తిరుగుతున్నది. నా భావము తెలియని అజ్ఞానులు యోగ కళ్యాణానికి అవతరించి నన్ను సామాన్యునిగా తలుచుతున్నారు. పనికి మారిన ఆశలచే చేష్టలచే మిడిమిడి జ్ఞానంతో రాక్షస అసూరి మోహిని స్వభావాలు ఆశ్రయించరు. దైవీ భక్తిని ఆశ్రయించిన వారు మహాత్ములు సకల ప్రాణులకు మూలంగా భావించి స్థిరమనస్తో అనంతరం నన్ను కొలిచదు. అట్టి గట్టి భక్తులు తదా గానము చేసు వాయిద్యములతో భజింతురు. నన్ను చేరవలని తలంతురు. మాటి మాటికి నమస్కరించరు. అనన్య భక్తితో నన్ను ఉపాసించరు. మరికొందరు నిర్గుణమైన నన్ను జ్ఞానయజ్ఞం ద్వారా నీవు నేను అను భేదము లేక ఉపాసించరు. నా విరాట్ రూపమును పృథగ్భావముతో కొలిచరు. నేను క్రతువు యజ్ఞము స్వధమును ఔషధులను మంత్రమును నెయ్యిని అగ్ని హోమ క్రియారూపముకు అన్నీ నేనే. జగత్తుకు దాత తల్లి తండ్రి తాతను నేను. ఓంకార ఉత్సాహం ఎదురను తెలుసుకొని తగినవాడు నేను. అందరికీ అయ్యను శుభాశుభమును చూచువాను. ఫలములు ఎంతగా మేలు తేవడం నేనే. సముద్ర జలాన్ని తీసుకుని వర్షం లోపల నేటి సత్ అత్తు చావు అమృతము నేనే. వేదవిహితములైన కర్మలు యజ్ఞము ఆవరించి యజ్ఞములు ఆచరించి సోమ రసపానము చేతు పాప రహితులై నన్ను సేవించి దుర్గప్రాప్తి పొందేదు. దివ్యభోగమును అనుభవించరు. పుణ్యఫలమును తగిన మరల మానవ లోకంలోకి వచ్చేది. పుణ్య ప్రభావం చే మానవ దేవలోకముల మధ్య ప్రయాణము చేయుచుందురు. నన్నే నిరంతరము సాత్యైన భక్తులు చింతన చేయవారి మంచి చెడ్డలు పూర్తిగా నేనే చూచదు. అనుకోని వస్తువు దొరికితే అది యోగము. దొరికిన వస్తువును కాపాడుకున్నట క్షేమము. అందరూ శ్రద్ధతో ఇతరుల దేవతలను కొలుచువారు నన్ను పూజించినట్లే. కానీ వారి పూజలు అజ్ఞానముతో కూడినవి. ఎందుకంటే యజ్ఞభక్తులు నేనే స్వామిని. కానీ వారు పరమేశ్వర సత్వమును తెలుసుకొనక పతనమై మరల జన్మను పొందదు. దేవతలను పూజించేవారు స్వర్గమును, తల్లిదండ్రులను పూజిస్తే పితరలోకములకు వెళ్ళుదురు. భూత ప్రదేశములను కొలుచువారు వాటి రూపమును పొందరు. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొంది పునర్జన్మలేక ఉందరు. కోరికలు లేని నిర్మలమైన మనతో పరమభక్తులు ఇచ్చు ఆకును కానీ పువ్వును కానీ పండును కానీ నీటిని కానీ నేను ప్రీతితో ప్రత్యక్షముగా స్వీకరించను. అర్జున, నీవు చేసే పనులు, తినే భోజనము, హోమము చేయు, హవ్యము చేయు, దానము
తపస్సు నాకే సమర్పించు. సన్యాస యోగమున స్థిర మనస్సు కలవాడై కర్మలను నా కొసగిన శుభాశుభ బంధముల నుండి విడివడదు. నేను సమస్త ప్రాణులలో సమభావముతో నిండి ఉండేదను. నన్ను కొలిచేది వారితో ప్రత్యక్ష సాన్నిధ్యము ఏర్పరచుకుందును. ఆచారహీనుడు భక్తి శ్రద్ధలతో నన్ను కొలిస్తే అతన్ని సన్మార్గుని చేతును. పరమాత్మను సేవించుటకు సమానమైనది ఏదీ లేదు. అట్టి భావము చేత అతడు ధర్మాత్ముడై శాశ్వత సాధిని పొందును. అతడు ఎన్నటికీ నష్టపోడు. స్త్రీలు, వైశ్యులు, శూద్రులు, చండాలురు నన్ను శరణ పొంది కైవల్యమును పొందేదురు. పుణ్యాత్ములు, బ్రాహ్మణులు, రాజర్షులు, భక్తులు నన్ను శరణ పొందువారు తప్పక పరమ పొందమని పొందేదురు. మానవ శరీరము నశించున్నది, సుఖము లేని అయినను జన్మ దుర్లభం కనుక మానవ శరీరమును పొంది నిరంతరము నన్నే భజింపు. నా యందు రాజసుఖము తప్పక పరమ పొందేది. మానవ శరీరం నశించున్నది, సుఖము లేని అయినను జన్మ దుర్లభము కనుక మానవ శరీరం పొంది నిరంతరము నన్నే భజింపు. నా యందు నీ మనస్సును నిలిపి నా ప్రియుడు కమ్ము. నన్ను పూజిస్తూ నాకు నమస్కారము చేయము. ఆత్మ నాపై ఉంచి నా వాడివైనతో నీవు తప్పక నన్ను పొందేదవు. విభూతి యోగం. నా యందు ప్రేమ గలవాడితే కడితే నీ హితము కోరి అతి రహస్యము మహిమలు కల ఈ మాటలను విను. నా పుట్టుక, లీలలు, అవతార మహిమలు దేవతలు, మునులు తెలుసుకొనలేరు. ఎందుకనగా వారందరికీ నేనే మూలాధారం. అనాదిగా పుట్టుక లేని వానిగా లోకేశ్వరునిగా నన్ను తెలుసుకున్నవాడు జ్ఞాని. అతడు అన్ని పాపముల నుండి విముక్తుడగును. మనోనిగ్రహము, సుఖదుఖములు, ఉత్పత్తి, ప్రాణుల యందు వివిధ భావములైన భయము, అభయము, సంతోషము, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి, సమత ఇవి అన్నీ నా వల్లనే కలుగుతున్నాయి. సప్తశ్రులు, కనకాదులు, చతుర్దశ మనువులు అందరూ నా భక్తులే. జగమునందరి సమస్త ప్రాణులు వీరి సంతానమే. నా పరమేశ్వర రూప విభూతిని యోగతత్వమును తెలుసుకున్నవారు నిశ్చల భక్తి యుగకు సందేహము లేదు. ఈ జగత్తును పుట్టుటకు వాసుదేవుడని నేనే కారణం. ప్రపంచ ఉన్నావు అన్ని లోకములందు జీవభూతులతో స్థిరే ఉన్నావు. అట్టి విభూతులు నాకు తెలుప నీవే సమర్థుడు. ఓ యోగీశ్వర, నిన్ను ధ్యానించు ఏ విధంగా నిన్ను తెలుసుకోగలను? నిన్ను ఏ విధముగా ఏ భావంతో చింతన చేయవలనో తెలుపు. యోగ శక్తి, విభూతి వైభవం గురించి ఇంకా విపులంగా నాకు తెలియజేయము. అమృతమైన ఆ మాటలు ఎంత విన్నానో తీరలేదు. అర్జున, లెస్స పలికితివి. నా విభూతుల వ్యాపమునకు అంతులేదు. అందులో కొన్నింటిని మాత్రమే నీకు తెలిపేది. అన్ని ప్రాణుల హృదయం నందు ఆత్మగా ఉన్నది నేనే. ప్రాణులను పుట్టించి పోషించి నశింపజేయవాడును నేనే. అతిథి యొక్క 12 సంతానములైన ఆదిత్యులు విష్ణువును, జ్యోతిరూపుడైన సూర్యుడు నేనే. 49 మంది వాయుదేవతలను తేజమును నేనే. చంద్రుడును నేనే. వేదముల్లో సామవేదము, దేవతలో దేవరాజు, ఇంద్రియముల్లో మనసు, ప్రాణములో చైత్యమును నేనే. ఏకాదశ రుద్రులో శివుడును నేనే. వెక్కాసులో కుబేరుడు నేనే. అష్ట వసువులు అగ్ని పర్వతములో సుమేరు పర్వతములు నేనే. పురోహితుల్లో బృహస్పతిని, సేనాపతుల్లో కుమారస్వామిని, జలాశయంలో సాగరను నేనే. భృగువును, ఏకాక్షరమైన ఓంకారమును, జప యజ్ఞమును, తావర హిమాలయమును నేనే. అత్యదోషము, నారదుడు, చిత్రరథుడు, కపిలముని అన్నీను నేనే. ఐరావతము, ఉచ్చయాశ్వము, నరుల్లో నరాధిపతిని నేనే. వజ్రాయుధము, కామధేనువు, మన్మధుడు, వాసుకి అన్నీయు నేనే. ఆదిశేషుడను, వరుణను, ఆర్యముడను, సమధర్మరాజును నేనే. ప్రహ్లాదును, కాలముగు ముగ్రాయన సింహమును, వరుత్మంతులను, వాయువును, శ్రీరామచంద్రును, మసలిని, గంగాదేవిని నేనే. విద్యలు ఆధ్యాత్మ విద్య, బ్రహ్మ విద్యను, వాదము సృష్టి అందలి ఆది మధ్య అంతములు నేనే. అక్షరములు అకారమును, ద్వంద్వ సమాఖ్యను, మహాకాలమును, విరాట్ పురుషుడను నేనే. అందరినీ ధరించువాడును, పోషించువాడును, మృత్యువును ప్రాణుల ఉత్పత్తి చేయవాడును, తేళ్లలో కీర్తి, స్త్రీ, వాక్, స్మృతి, భేద, ధృతి, క్షమ అను వారులందరూ నేనే. భూస్థామమును, గాయత్రి, మార్గశిర మాసమును, వసంత ఋతువును నేనే. ద్విజములో ప్రతిభ, జయము, నిశ్చయము, తాత్విక భావమును నేనే. వాసుదేవులను ధనంజయుడు అంటే నీవే నేను. వేదవ్యాసుడును, శుక్రాచార్యుడును నేనే. దండము, మౌనము, విజయేచ్ఛ, తత్వజ్ఞానము, బీజము నేనే. నేను లేక చరాచర ప్రకృతి లేదు. అర్జున, నా విభూతుల గురించి నీకు నేను చాలా కొంచెం మాత్రమే తెలిపింది.
ఏదైనా ఐశ్వర్యము, శక్తి, కాంతి కలిగిన వస్తువు నా తేజస్సు యొక్క అంశ నుండి ఉద్భవించడం. ఇంతకన్నా ఎక్కువగా నా గురించి తెలుసుకోవాల్సిన పని లేదు. మొత్తం ఈ ప్రపంచాన్ని నా యోగ శక్తిలోని ఒక్క అంశతోడని భరించు. నా విరాట్ రూపంలో అనేక దేవతలను, ప్రాణకోటిని, బ్రహ్మను, శంకర్ని, ఋషులందరినీ, దివ్య సర్పమును చూస్తున్నాను. నీ భుజములు, ఉదరము, ముఖములు, కనులు లెక్కకు మిక్కటం. ఆది మధ్యాంతరగతుడై మహత్తు కలిగిన నీ దివ్య రూపం యొక్క మొదలు చివరా తెలియటం లేదు. కిరీటము, గదా, చక్రము ధరించి కాంతులు వెదజల్లు నిన్ను దర్శించుకొనుచున్నాను. సూర్యునిలో వెలుగుతున్న నీ అప్రమేయ రూపము దుర్నిక్షమై ఉన్నది. అందరూ తెలుసుకొనదగిన వాడు, జగమునకు పరమాశ్రయుడు, అష్టధర్మరక్షకుడు, ఆది పురుషుడవు, అపర శక్తిమంతుడవు, అసంఖ్యాకమైన భుజములు కలవాడు. సూర్యచంద్రులు నీ కన్నులు, అగ్నివలే నీ మోము ప్రజ్వలిల్లుచున్నది. నీ తేజస్సుతో జగము ఆనందింపచేయుచును. నీవు పరిపూర్ణవై నాకము నుండి పుడమి వరకు అంతరిక్షమున అన్ని దిక్కులందు వెలుగొందుతున్నావు. నీ భీకర రూపము ముల్లోకములను భయకంపితులను చేయుచున్నది. దేవతలు నీలోనికి ప్రవేశించుతున్నారు. కొందరు భయంతో నీకు నమస్కారం చేయుచు గుణగానములు చేస్తూ కీర్తిస్తున్నారు. సత్యవచనముతో ఋషులు, మునులు ఉత్తమోత్తమ స్తోత్రాలతో నిన్ను పొగడుతున్నారు. ఉల్లోకవాసులు నీ దివ్య రూపాన్ని నయనానందంగా వీక్షిస్తున్నారు. నిజముగా నీ రూపము నాకును భయం కలిగించుతుంది. నీ రూపము ఆకాశం నంటుతున్నది. వివిధ వర్ణములతో మిరిమెట్టు గొలుపుతున్నది. విశాలమైన కనులతో, విస్తరించిన ముఖములతో అలరాడుతున్నది. నీ రూపమును చూచి నా మనసు భయపడుతుంది. శాంతికి దూరమైన నాలో ధైర్యం సన్నగిలింది. భయంకరమైన కోరలతో నీ ముఖము ప్రయాజ్ఞ వలె చాలా భయమును పుట్టించుతున్నాయి. ఓ దేవా, నీవు ప్రసన్నుడు కమ్ము. దుర్యోధనాలు, ఇతరు రాజులు నీలో ప్రవేశించుతున్నారు. అట్లే భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు నీ ముఖకోరల్లో పడి ప్రాణభయంతో పరుగులు తీయటూ ప్రవేశించను. కొందరు శిరములు కోరలను పడి నిర్జుని, కొందరు పళ్ళ సందన. అర్జున, నేను మహాకాళుడను. లోకంలో అందమని చెట్టుకు నిర్ణయించుకున్నాను. నీవు యుద్ధము చేయకున్నను కౌరవ సైన్యంలో మిగిలివారు లేరు. కావున సవ్యసాచి కీర్తిమంతుడై శత్రువులను సంహరించి సకల రాజభోగములను అనుభవించు. నీవు చంపువాడు కావు. ఎలైనా వారు నా చే ముందే చంపబడ్డారు. విజయము నీది. కావున రణము చేయము. కురువీరులను సంహరింపు. కేశవ, ఈ లోకంలో నీ గుణగానము చేసు మిక్కిలి సంతోషముతో ఉన్నది. భయపడిన రాక్షసులు 4 దిక్కులకు పరుగులెత్తుతున్నారు. యుద్ధగణములు నిన్ను తించుతూ నమస్కరించుతున్నారు. సకల దేవతలు నీకు వేల కొలది ప్రమాణములు అర్పించుతున్నారు. నీవు ఎదురుగా, వెనకగా, అన్ని వైపుల నుండి నమస్కరించుతున్నాను. అన్ని రూపములు నీవే. జగద్వ్యాప్తివి నువ్వు. ఈ మహిమ ఎరుకక చనువు చేత నిన్ను యాదవా, మిత్రమా అని పలకరించింది. నేను అన్ని తావులలో అందరి సమక్షంన నిన్ను పరిహాసములాడుతుంది. నా తప్పులను మన్నించు. అవి నువ్వు పరమాత్మను తెలియక చేసి వేడుకొనుతున్నాను. నీకంటే గొప్పవాడు ఈ 3 లోకములు లేడు. అనుభవం ప్రభా, సృష్టికి నీవు తండ్రి, గురువు, శ్రేష్ఠుడు, పొందదగినవాడు. సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించుతూ నీకు నా ఎడ ప్రసన్న చూపు. కొడుకును తండ్రి, మిత్రుని మిత్రుడు, భార్యను భర్త క్షమించినట్టు నీవు నన్ను క్షమించు. పరంధామ, మున్నెన్నడూ చూడని నా ఆశ్చర్యకరమైన రూపం చూచి నా హృదయము భయముతో నిండినది. ప్రసన్నుడివై చతుర్బుద్ధిములతో నీ విష్ణురూప దర్శన భాగ్యము నాకు కల్పించు. కిరీట, శంఖ, చక్ర గదలతోడి నేను దర్శింపు కాంక్షించుతున్నాను. ఓ అర్జున, నీ మీద ప్రేమ కొలది యోగశక్తి ప్రభావంతో నా విరాట్ రూప దర్శనమును లభింపజేసి తేజోమయం అనంతమైన దీన్ని అందులో దర్శింపజాలు. ఇది నీ ఒక్కనికే సాధ్యం. వేదాధ్యముని చేత కానీ, యజ్ఞముల చేత వలన కానీ, తీవ్ర తపస్సు చేత కానీ, పుణ్యకర్మల చేత కానీ నా విశ్వరూపమును నీవు కాక మరెవరూ చూడలేవు. నా భయంకర రూపమును చూసి నీవు తల్లడెల్లుకు. భయం వదిలి ప్రశాంతమైన మనతో నీవు కోరిన నా విష్ణు రూపమును చూడు. భయంకర రూపమును వీడి తెల్లడెల్లకు. నీవు ప్రశాంత మనతో నీవు కోరిన నా విష్ణు రూపమును. కృష్ణ, నీ సహజ రూపమును చూచిన తర్వాత నా మనసు తుమిద పడి సహజ తెచ్చుకోదు. అర్జున, నీవు చూచిన ఈ రూపం ఇతరులకు దుర్లభం. దేవతలు ఈ రూపమునే చూచుటకు తగతగలాడేది. నా ఈ రూపమును వేద పఠనముచే కానీ
తపస్సు చేయి కానీ, ధ్యానము వలన కానీ, యజ్ఞ కర్మల వలన కానీ దర్శించుట కుదరదు. ఇట్టి దర్శనము అంతులేని అనన్య భక్తి కలుగును. కర్తవ్య కర్మలు నాకు ఇచ్చి భక్తి శ్రద్ధలు గలవాడు, ప్రాణులేడా ద్వేషభావము లేనివాడు, ప్రాపంచిక విషయాలపై అయిష్టు అయిన పరమభక్తుడు నన్ను పొందగలడు. భక్తి యోగం. ఓ కృష్ణ, నిరంతరము నీ మీద భక్తితో ఈ సగుణ రూపమును ఆరాధించువాను సచ్చిదానంద నిరాకార పరబ్రహ్మమైన సచ్చిదానంద నిరాకార పరబ్రహ్మమైన నిన్ను అత్యంత భక్తితో సేవించు వారిలో ఎవరు ఉత్తమ ఉపాసకులు? అర్జున, పరమేశ్వరుడైన నన్ను నిరంతరము దృఢచిత్తంతో భజన ధ్యానాదులతో శ్రద్ధా భక్తి యోగం. ఓ కృష్ణ, నిరంతరము నీ మీద భక్తితో నీ సగుణ రూపమును ఆరాధించువారు సచ్చిదానంద నిరాకార పరబ్రహ్మమైన నిన్ను అత్యంత శ్రద్ధతో సేవించువారు ఎవరు ఉత్తమ ఉపాసకులు? అర్జున, పరమేశ్వరుడైన నన్ను నిరంతరము దృఢచిత్తంతో భజన ధ్యానాదులతో శ్రద్ధాభక్తులతో సగుణ రూపమును కొలిచేవారు నాకు చాలా గొప్పవారు. ఇంద్రియములను జయించిన వారు, సర్వభూతముల మేలు చాటువాడు, అందరినీ సమానంగా చూచేవాడు, నిత్యుడు, ఆకారము లేనివాడు, నాశము లేనివాడు, తుచుడైన నన్ను భజించిన పరబ్రహ్మమునే పొందును. నిరాకార బ్రహ్మమును పొందుటగా శ్రమతో కూడింది. శరీరం మీద ప్రీతి గలవారికి తెలియని పరబ్రహ్మ పతి కట్టముతో కూడుకున్నది. కానీ కర్మలను నాకే నివేదన చేసి నా రూపమును కొలుచువారు నిరంతరము నన్నే కొలుచు. ఆ రూపమును కొలుచువారు నిరంతరము నన్ను చింతన చేయొచ్చు. నా యందు మనసు నిలిపి ధ్యానించి వారిని సంసార సాగరం నుండి కాపాడుతును. మనస్సును నిత్యము నాపై నిలుపు, బుద్ధిని నా వైపే నిలిపిన నా తోడనే ఉండదు. అట్లు మనసు నిలుపుటకు వీలు కానిచో అన్ని కర్మములను త్యజించి మనోవాక్కాయ బుద్ధిని నీ ఆజ్ఞములో ఉంచుకొని కర్మఫలముల వీడుము. పరమేశ్వరుని రూపమును ధ్యానము తత్వమును తెలుసుకోక చేయు అభ్యాసము కంటెను పరోక్ష జ్ఞానము కంటెను పరమేశ్వర స్వరూప ధ్యానము శ్రేష్టం. అన్ని కాలముల యందును తృప్తి చెందిన మనసు కలవాడు, శరీరమును ఇంద్రియములకు లోపరుచుకున్నవాడు, కట్టి నిర్ణయం చేయవాడు, సదా నా యందు బుద్ధి సమర్పించేవాడు ద్వంద్వాతీతుడు నాకు ప్రియమైన భక్తుడు. నిర్మలమైన శరీరము మనసుకు అంతఃకరణము కలవాడు, కర్మల యందు కర్తృత్వం వహించినవాడు నాకు ప్రియుడు. శీతోష్ణమును సమూహంగా భరించి ఒకే విధముగా మిత్రులను శత్రులను ఒకే విధంగా చూచేవాడు, మానవమాయను ఒకే విధంగా భరించేవాడు, ఏ కార్యములందు ఆసక్తి లేనివాడు, శరీరమును కాపాడుకు మాత్రమే తగిన ఆహారము తృప్తితో గ్రహించేవాడు, నిరాడంబుడు, మమకారాలకు లోను కాని స్థితప్రజ్ఞుడు నాకు చాలా కావలసినవాడు. నిష్కామ భక్తి శ్రద్ధలతో ధర్మామృతము గోల్చు నా యందు ఆసక్తి గల భక్తులు అత్యంత ప్రియ పాత్రులు. క్షేత్ర భావయోగం. శరీరము క్షేత్రమని పిలుతారు. దీన్ని తెలుసుకున్నవాడిని క్షేత్రజ్ఞుడు అందరు. క్షేత్రము శరీరం నందున్న జీవాత్మను నేనే. జ్ఞానము అనగా క్షేత్రజ్ఞములకు సంబంధించిన విషయములను తెలుసుకుంటే నిర్వికార పురుషుల తత్వమును ఎరుగుటే జ్ఞానం. క్షేత్రజ్ఞుల తత్వములను ఋషులు బాగుగా పలు విధములుగా తెలిపిరి. వేదమంత్రముల ద్వారా అట్లే బ్రహ్మసూత్ర పదముల ద్వారా కూడా వాటి తత్వమును వివరించి పంచభూతములు, బుద్ధి, ప్రకృతి, గర్వము, దశ ఇంద్రియములు, మనస్సు, పంచేంద్రియముల వలన తెలుసుకొను శ్రద్ధ, స్పర్శ, రూప, రసగంధములు అనే విషయములు కోరిక, పగ, సుఖము, దుఃఖము, చైతన్యము, వికారముతో కూడిన క్షేత్ర స్వరూపము సంగ్రమగా తెలుపబడింది. డాంబికము లేకుండా, తన గొప్పవాడిని అహంకారం లేకుండా, అహింస, క్షమాగుణములు కలిగి మాటలతో చేతలతో మృదుత్వమును గురుజనులను శ్రద్ధాభక్తితో సేవించు నిగ్రహము కలిగి ఇంద్రియార్థములందు అనాసక్తిని చూపుతూ జన్మ మృత్యు జరా వ్యాధుల యందు దుఃఖదోషమును చూపక, దారాతుత సంపదలను మోహము చూపక, వస్తువుల ఏడ ప్రాప్తాప్రాప్తములను తగులుకొనక, సమభావంతో మెలుగుట, పరమేశ్వరుడైన నా యందు దృఢభక్తిని కలిగి జనము లేని చోట నివసించుచు విషయాసక్తి లేని జనులేడ ఆసక్తి చూపక ఆధ్యాత్మ జ్ఞానమును కలిగి ఉండుట, తత్వజ్ఞానమునకు దేవుడే ప్రతిపాద్యుడని తెలుసుకుంటా, ఇవి జ్ఞానమును పొందుటకు సాధనములు. ఇట్లు
కానిది అజ్ఞానం. పరమాత్మను గురించి నీకు తెలిపేది. భగవంతుని చేతులు, కాళ్ళు, కనులు, చెవులు, తల, ముఖము సర్వత్ర స్థితములై ఉన్నాయి. పరమాత్మ అంతటా ఆవరించి ఉన్నాడు. ఇంద్రియగ్రాహ్య విషయములు నెరిగినను వాటికి సుదూరుడు. ఆసక్తి లేకున్నా సమస్త ప్రపంచమును భరించువాడు. గుణాతీతుడైనను ప్రకృతి గుణానుభవములు కలిగి ఉండును. జీవకోటిలో వాని లోపల నిండుగా ఉండువాడు. అతి సూక్ష్ముడై అరశక్యము కానివాడు. ఆకాశములి ఒకే రూపంలో పరిపూర్ణుడను ప్రాణులలో తాను వేరుగా కనిపించును. ఆయా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పరంజ్యోతి జ్ఞానరూపిగా అరైదగినవాడు. తత్వజ్ఞానముతో ప్రాచుర్యమును పొందినవాడు. సర్వ ప్రాణుల యందు నివసించేవాడు. ఈ తత్వమును ఎరిగినవాడు నా స్వరూపముని పొందును. ప్రకృతి పురుషుడు. ప్రకృతి నుండి రాగద్వేష వికారములు త్రిగుణాత్మకమైన పదార్థములు పుట్టుతున్నాయి. పురుషుడు ప్రకృతిలో లభించు పరమాత్మను అనుభవించు దేహంలో ఉంది. పరమాత్మ అన్నిటినీ భరించి పోషించేవాడు భర్త. జీవరూపంలో భోక్తని బ్రహ్మరాజును దైవమొకటికి మహిస్తున్నాడని పరమాత్మని పిలువబడుతున్నాడు. పరమాత్మను కొందరు కుశాగ్రవృత్తు ధ్యాన యోగము ద్వారా తమ మనసులో చూతురు. కొందరు జ్ఞానయోగము ద్వారా, కొందరు కర్మయోగము ద్వారా పరమాత్మను కాంచదు. ఈ సాధనా త్రోవలు నెరిగిన మూఢులు ఈ జ్ఞానమును ఇతరుల వలన గ్రహించి ఉపాసించరు. ఇన్నిన వారందరూ సంసార సాగరము నుండి బయటపడదురు. నశింపని భూతకాలము పరమేశ్వరుడు స్థితుడు. అట్టి పరమేశ్వరుని దర్శిన వాడు ద్రష్ట. అన్ని ప్రాణుల యందు నివసించు స్థితమైన ఆత్మ ఒకే ఆత్మ అన్ని ప్రాణుల్లో స్థితమై వాటన్నిటికీ చైతన్యము నిచ్చుతున్నది. ఈ యోగ అంతరములు కార్యసహిత ప్రగతి నుండి విడువటికై జ్ఞాననేత్రం వలన తెలుసుకున్నవారు మహాత్ములు. వారు పరమగతిని పొందారు. గుణత్రయ విభాగ యోగ. అర్జున, నీకు జ్ఞానంలో అన్నిటికన్నా ముఖ్యమైన గొప్పదైన పరమార్థ జ్ఞానం తెలిపేది. అది సంసార జంజాటం నుండి మునులకు ముక్తిని కలిగించి పరమసిద్ధిని కలిగించును. ఈ జ్ఞానమును అభ్యసించువాడు నా రూపముని పొందుదురు. వారు ప్రళయకాలమునందు కూడా వ్యధనందరు. నా మహద్బ్రహ్మ రూపమైన మూల ప్రకృతి సర్వప్రాణులకు జన్మస్థానం. అందులో చేతనా సముదాయము రూపమైన బీజమును ఉంచదు. తద్వారా భూతములు ఉత్పత్తి జరుగుతున్నాయి. మూల ప్రకృతి నానా యోనులందు పుట్టు ప్రాణులకు తల్లి. నేనే బీజదాతనకు తండ్రిని. స్థూలముగా అన్ని జీవులకు ప్రకృతి తల్లి, నేనే తండ్రిని. ప్రకృతిలో పుట్టిన త్రిగుణములకు నాశనం లేని జీవాత్మను శరీరంలో బంధించును. త్రిగుణములో సత్వగుణము గొప్పది, ప్రకాశమైనది, వికారములు లేనిది. ఇది సుఖ సాంగత్యము, జ్ఞానము, అభిమానము వలన మనుషుని కట్టివేయును. రజోగుణములు కామముతో కూడిన కోరికల నుండి పుట్టును. అది జీవాత్మను కర్మలతోనూ కర్మ ఫలముతోనూ కట్టివేరు. అజ్ఞానం చేత దేహాభిమానులు ఆకర్షితులవుదురు. దేవతలు చేయుట తమోగుణపు లక్ష్యం. జీవాత్మను ప్రమాద, ఆలస్య, నిద్రాదులతో బంధించును. సత్వగుణము జీవుని సుఖములలోనికి నెట్టును. రజో తమో గుణములు అణిచినతో సత్వగుణము వృద్ధి చేయను. అట్లే తత్వ గుణములు అణిచి జ్ఞానము అభిమానుల మనిషిని కట్టివేయడం. రజోగుణము కామముతో కూడి కోరికల నుండి పుట్టును. అది జీవాత్మను కర్మలతోనూ కర్మ ఫలములతోనూ కట్టిపడవేయు. అజ్ఞానము చేత దేహామాలు ఆకర్షణ చేత తమో గుణపు లక్షణం. జీవాత్మను ప్రమాద, ఆలస్య, నిద్రాలతో బంధించును. సత్వగుణము జీవుని సుఖములలోనికి నెట్టును. రజోమోహ తమో గుణములు అణిచినతో సత్వగుణము వృత్తి. అట్లే సత్వ తమో గుణం అణిచినతో రజోగుణము, రజోగుణములు అణిచుతూ తమో గుణము పెరుగును. శరీర అవయములందు మనస్సునందు చేతను వివేకం పెరుగుతున్నా అతనిలో సత్వగుణం పెరుగుతుందని తెలుసుకున్నాను. రజోగుణం పెరిగిన అశాంతి, భోగములందు ఇచ్ఛ, లోభము, ప్రాపంచిక విషయములందు ఆసక్తి పెరుగును. తమో గుణము ఎక్కువైన ఇంద్రియముల యందు మనస్సునందు ఆలోచనాశక్తి నశించును. మనసు లోపరుచుకుని పనికిమాలిన చర్యలు, నిద్ర మొదలగునవి పుట్టును. సత్వగుణం పెరిగినట్టు మనుషులు మరణించిన పిదప స్వర్గము, దివ్యలోకములో చేరును. రజోగుణం వృద్ధి అయి మరణము కలిగిన అతనికి కర్మల యందు ఆసక్తి మానవులలో పుట్టును. తమో గుణం పెరిగినట్టు చనిపోయిన తర్వాత మానవుడు పశువులు, పక్షులు, కీటములు జన్మించును. దట్ట అయినవాడు త్రిగుణములను విడిచి సచ్చిదానంద గణపరమాత్మను నన్నే తెలుసుకుని నా రూపమై పొందును. శరీర అంతఃకరణ వ్యాపారములందు తాను కేవలముగా సాక్షి మాత్రమే ఉండును. సుఖదుఖములకు సమానముగా చూచును. మట్టిని, బంగారమును ఒకే విధముగా చూచును. వీటిని గ్రహించుట, విడిచుట అను భావములు లేక ఉండను. పొగడ్తలను, విమర్శలను, నిందలను
తుతులను ఒకే విధముగా భావించి నిశ్చల మనస్కుడుగా ఉండను. మానాభిమానముల యందు మిత్రులు శత్రువుల యందు ఒకే విధముగా తనకు విధించిన కర్మలను సరిగ్గా పాటించి ఆచరించువాడు, కర్మల యందు ఫలితములను కోరినవాడు, త్రిగుణములకు లొంగనివాడు, నిర్మలమైన భక్తి యోగముకి నన్ను అనుసరించువాడు, గుణములకు అతీతుడై పరబ్రహ్మ స్థితిని పొందుటకు అర్హుడవును. ఎలయన ఈ శాశ్వత పరబ్రహ్మకు, అమృతతత్వమునకు, సనాతన ధర్మమునకు నేనే మూలాధారము. నేనే పురుషోత్తమ యోగము. ఓ అర్జున, ఈశ్వరుడు మూలముగా, బ్రహ్మ ప్రధాన కొమ్మగా, వేదములు ఆకులు ఈ సంసార అష్టదోషము శాశ్వతమైనది. ఈ సంసార మూలోష్టము గురించి తెలుసుకున్నవాడు, వేదసారమును ఎరిగినవాడు, ఈ సంసారం అనే చెట్టు 3 గుణములనే జలముచే తడుపబడి అందువల్ల పెరిగిన కొమ్మలే దేవ మనుష్య యోనులలో పుట్టు జీవులు. అహంకారము మమకారం అనే వేర్లు ఊడలు కిందన సమస్తలో గోముడు కింద పైన సమస్త లోకములో వ్యాపించి ఉన్నాయి. ఈ సంసారం అనే చెట్టుకు మొదలు చివరలు లేవు. కావున అహంకారంతో మమకారం అనే వేర్లను ఊడలను వైరాగ్యం అనే ఆయుధంతో సంహరింపను. ఆపై ఆనంద స్వరూపుడైన పరమేశ్వరుని వెతకవలను. ఆయనచే ఈ ఊడలలో సంసార వృక్షము ఎదుగుతున్నది, వృక్ష క్రమము ఎదుగుతున్నది. పరమాత్మను చేరిన వారు తిరిగి రారు. ఆయన్ను శరణు కోరి మనన ధ్యానాదులు చేయవలను. ప్రాపంచిక కోరికల నుంచి మనసు వదిలిన వారు పరమాత్మ రూపములు ఎల్లప్పుడూ నివసించరు. సుఖదుఖముల నుండి విడివడిన వారు శాశ్వతమైన పరమపదమును పొందురు. నా పరంధామమును సూర్యుడు, చంద్రుడు, అగ్ని ప్రకాశింపచేరి ఆ పరంధామమును చేరిన పవిత్రులకు మరల పుట్టుకలేదు. శరీరంలోని జీవుడు నా అంశ. ప్రకృతులు లయమైన ఇంద్రియములు తత్వముల చేత తన వైపుకు లాగుకును. గాలి వాసనలు ఒక తలం నుండి మరొక తలమునకు తీసుకుని పోవు. జీవుడు దేహమును వీడినప్పుడు మనసు ఇంద్రియములను, జీవాత్మ పంచేంద్రియములను మనతోడి శబ్దము మొదలుగా వాటిని అనుభవించు. తెలివి గలవారు మాత్రమే తమ జ్ఞాన నేత్రం వలన జీవాత్మ రూపమును ఎరుగలరు. నిర్మలమైన మనసు కలవారు ఈ ఆత్మను అరయలేరు. ఈ ప్రపంచమునకు వెలుగునిచ్చు సూర్యుడు, చంద్రుడు, అగ్ని వీటి తేజస్సు నా నుంచి వారికి వచ్చినవే. నేను భూమి యందు చేరి నా శక్తి వలన సర్వభూతములను పోషించుతున్నాను. అమృతమైన చంద్రుని ఔషధములకు బలము కూర్చుతున్నాను. నేను ప్రాణాపాయన వైదగ్రూపమున జీవులు భుజించడి 4 విధముల ఆకారములు జీర్ణక్రియకు సహాయం చేయుతున్నాను. అన్ని ప్రాణులను అంతరాత్మను నేనే. వేదం ద్వారా తెలుసుకుని దగ్గరవాడు స్మృతి, జ్ఞానము, అపోహణము నా నుండి కలుగు. వేదజ్ఞు వేదాంతకర్త కూడా నేనే. లోకమున పురుషులు నశించువారు, యతింపని వారు 2 విధములు. శరీరము నశించును, జీవాత్మ నాశనము లేని. నేను జీవాత్మ కన్నా గొప్పవాడు. వేదములలో కూడా పురుషోత్తముగా వెలుగుచుంటుంది. జ్ఞాని నన్ను పురుషోత్తముగా తెలుసుకొను. వాసుదేవుడు నన్ను అతడు పరమేశ్వరుగా తలుచు అతి రహస్యమైన శాస్త్రముగా నీకు చెప్పాను. దీని తత్వమును తెలుసుకున్నవాడు జ్ఞాని కాగలడు. దైవాసుర సంపద్విభాగ యోగ. జ్ఞానయోగమునందు ఎల్లప్పుడూ దృఢచిత్తి, నిర్మల మనస్సు, నిర్భీతి, సాత్విక దానము, ఇంద్రియ నిగ్రహము, దేవఘోరముని జనులను పూజించుట, వేదశాస్త్రములను చదువుట, నిత్యాగ్నిహోత్రము చేయుట, భగవంతుని గుణగానము చేయుట, సధర్మమును అనుసరించుట, గల బాధలను భరించుట, అహింస, సత్యము, కోపము వీడుట, త్యాగము, అశాంతి, ఎవరిని నిందించుకుండుట, దయా, ఇంద్రియ విషయ సంయోగములందు అనాసక్తి, తాను గొప్పవాడని అహంకరించుకుండుట, ఎవరేలా శత్రుభావము లేకుండా మొదలగు విషయములు దైవ సమము గలవాని లక్ష్యములు. కపటము, దర్పము, అభిమానము, క్రోధము, పౌరుషము, అజ్ఞానము మొదలైన రాక్షసము. అర్జున, దైవ సంపద ముక్తిని కలిగించును, అసుర సంపద బంధములు తగులుకున్నట్లు చేయను. నీవు దైవ సంపదతో పుట్టినవాడు. లోకంలో మనుషులు 2 రకములు. దైవగుణంతో పుట్టినవారు, రాక్షస గుణములతో పుట్టినారు. రాక్షస ప్రవృత్తి గలవారు కర్తవ్యం అకర్తవ్యం తెలుసుకోరు. నిజము పలుకుండుట, వెలుపల లోపల శుభ్రతను పాటించుకుంటుట, కొద్దిగా కూడా మంచి నడవడికలు వారిలో ఉండవు. మరియు జగమునకెట్టి ఆధారము లేదనివు, నమ్మదాలననివు, దేవుడు లేరననివు, కామము చే జీవులు పుట్టుదురనివు, సృష్టికి కామమే కారణమని వారు అలచరు. వీరు నిజముగా ఆత్మను గురించి ఆలోచించరు. బుద్ధిమాంద్యము కలవారు. వారి శక్తి విషయమంది ఇట్లే చింతనలకు బానిసలై నిరుపయోగమై ఆ చింతనలే సత్యము యథార్థమని తలుపులు. వారు ఆశలకు బందీలై
అక్రమ ధనస్వార్జనకు కోపదేశంలో లొంగి భోగంలో సదా క్రీడించుతుందరు. నా తెలివితేళ్లతో కోరిన వస్తువును పొంది మరిన్ని పొందగలనే అహంకారంతో కండకావరంతో ఉందరు. నేను శత్రువును తప్పితిని మరి పెక్కుమందిని చంపగలని భోగభావను అనుభవిస్తున్నానని బలవంతుడనని సిద్ధుడనని సుఖపడుతుంటునని అన్నిటికీ రాజును అని గర్వించదు. యజ్ఞదానములు చేయగలరు, కోరిక మీరా వినోదించగలను అనుకొనుతూ అనేక రూపముల అజ్ఞానముచే ఆకర్షింపబడి రాక్షస స్వభావంతో తిరుగువారు భయంకరమైన నరకమునకు వెళ్ళెదరు. చేత సమ్మతం కాని వాటిని ఆడంబరాలతో కూడిన యజ్ఞములు చేయుతుందరు. తనలోని ఉన్న నన్ను అందరిలో ఉన్న నన్ను అనుభవ ఆకర్షించరు. రాక్షస స్వభావంతో స్వభావం కలవారు భయంకరమైన నరకములకు వెళ్ళదు. చేత సమ్మతము కాని వాటిని ఆడంబరములతో కూడిన యజ్ఞములు చేయుదురు. తనలో ఉన్న నన్ను అందరిలో ఉన్న నన్ను అనవరతము దేశింతురు. ఆ అధములు పాపులు కురులను నేను అసూరియోనులో నీచ చండాల యోనులు పడినట్లు చేసేదు. అట్టివారు నన్ను చేరకని ప్రతి జన్మలోనూ అసూరియోనులు పుట్టుతూ హీనమైన స్థితిని కలిగి నరకమును పాలగుదు. నరక ద్వారాలు కామ క్రోధ మద ఇవి మనుజుని హీనుని చేయును, దుర్గతిని కలిగించును. కానీ వీటిని మానవులు తప్పక వదిలిపెట్టవలెను. ఎవరైతే ఈ 3 వాక్యులను అధిగమించదురు వాడు సత్కర్మలను చేయుచు పరమగతిని పొంది పిదప నన్నే చేరదు. శాస్త్రములను వదిలి విచ్చలుడుగా ప్రవర్తించేవారు సిద్ధి పొందగలరు. ఈ లోకంలో పరలోకంలో సుఖశాంతులు లేక చివరకు సద్గతి తప్పాచించదు. కర్త వైభవం అకర్తవ్యం నిర్ణయించుటకు శాస్త్రమే ఆధారము. అందుచేత శాస్త్రోక్త కర్మలను క్షుణ్ణంగా తెలుసుకున్న వాణ్ణి అనుసరింపుము. శాస్త్రోక్త కర్మలను క్షుణ్ణముగా తెలుసుకొని వాణిని అనుసరింపు. శ్రద్ధాత్ర విభాగ యోగ. కొందరు ఉత్తమైన భక్తి శ్రద్ధలతో పూజలు యాగములు సాత్వికమా రాజసమా తామసమా అని అర్జునుడు ప్రశ్నించను. స్వభావము చేత కలుగు శ్రద్ధ సాత్వికము రాజసము తామసము అనబడును. శ్రద్ధ వారి మనకు అనుగుణంగా ఉండను. జీవిత విధానము శ్రద్ధ నడిచి సాగుతుండను. సాత్వికులు దేవతలు రాజసులు యక్షులు రాక్షసులు తామసులు భూత ప్రేతగుణములు పూజ చేతులు. అహంకారము గర్వము కలవారు కోరికలందు బలము గలవారు మదించి మనసు అంగీకరించిన శాస్త్రము గొప్ప కోసం భయంకరమైన తపస్సు చేశారు. పరమాత్ముడైన నన్ను బాధపెట్టేవారు చెడు స్వభావం కలిగి అజ్ఞానులుగా ప్రవర్తించడు. స్వభావం అనుసరించి ఆహారము 3 విధములుగా ఉన్నాయి. అలాగనే ఆచరణ యజ్ఞ తప దానములు కూడా 3 విధములు. శరీర పోషణకు తగినవి బలము ఐశ్వర్యము సుఖము కూర్చు పదార్థములు, పాలు చక్కెర వెన్న మొదలగు బుద్ధిబాలను పెట్టు పదార్థములు సాత్వికులకు ఇష్టము. చేదు పులుపు ఉప్పు కారం వేడి పదార్థములు దాహం పుట్టించినవి. వాటితో పాటు చింత రోగము దుఃఖము పుట్టించే ఆహార పదార్థములు రాజ స్వభావం గల వారికి ప్రీతి. సరిగ్గా ఉడకనివి చెడు వాసనతో ఉన్నవి రసము లేని పదార్థములు పాచిపోయినవి ఇంగిలివి శుచి శుభ్రతాలేని అపవిత్రమైనవి తామసులు కోరుకుందురు. సాత్విక యజ్ఞం అనగా శాస్త్రములకు లోబడి ఈ విధి నా కర్తవ్యమును తలచి లాభాలాభముల కొరక చేయనది. నియమ నిబంధనలు లేక గొప్ప కోసము చేయు ప్రతిఫలము కోరికే జ్ఞానము యజ్ఞము రాజసయజ్ఞము అనందురు. శాస్త్ర విధానమును పాటింక అన్నదానములు లేని మంత్రములు లేని దక్షిణ లేని శ్రద్ధతో చేయని యజ్ఞము తమస యజ్ఞము అనందురు. ద్విజగురుపాటి బ్రాహ్మణులు జ్ఞానులను సేవించుట శుద్ధి శుభ్రతలను పాటించుట ఆడంబరము లేకుండా బ్రహ్మచర్యాన్ని అహింసను పాటించడం శారీరక తపస్సు అంటారు. ప్రీతికరమైన మేలు అనుభూతి శాంతను కలిగించే సంభాషణ నిజం పలికే మాటలు నామజపము శాస్త్రపట్నం మున్నగనవి వాక్తో చేయు తపస్సు. ప్రసన్నమైన మనసు శాంత స్వభావము భగవంతుని గురించి ఆలోచించి నిర్మలమైన మనసు అధిగగల అన్నీను మనతో చేయు తపస్సులు. శారీరక వాచిక మానసిక తపస్సులు ప్రతిఫలాక్ష లేకుండా శ్రద్ధతో పాటించినప్పుడు వచ్చినప్పుడు దాన్ని సాత్విక తపస్సు అని అందరూ. ఇతరుల నుంచి బహుమతులు సత్కారము గౌరవము పూజలు చేయించుకున్నట కల్పితము కానీ స్వార్థ ప్రయోజనములకు కానీ చేయబడినట్టు క్షణిత ఫలకములు ఇచ్చేవి ఎట్టి ఫలమును తెలియని తపస్సులు రాజస తపస్సులు అందరూ. మనోవాక్కాయములను బాధ కలిగిస్తూ ఇతరులకు కీడు చేరి మొండి పొట్టలతో చేయు తపస్సు తమస్సు అంటారు. ఫలితము కొరక స్వస్థతా దహనము చేయుచు కరువు కాటకముల బారిపడి ఆకలి దప్పులతో అంగవైకల్యంతో రోగాలతో అలమటించే వారికి
బ్రాహ్మణులకు, పండితులకు, బ్రహ్మచారులకు నిస్వార్థంగా చేయు దానము సాత్విక దానము. చేసిన దానికి ఫలితం ఆశించి కానీ, ప్రత్యుపకారం ఆశించి కానీ, పరిస్థితులకు ఒత్తిడికి లొంగి కానీ చేయు దానము రాజస దానం అంటారు. మంచి భావన లేకుండా ధ్యానము పుచ్చుకుని వారిని చిన్న చూపు చూస్తూ అసఖ్య భావంతో ధ్యానము చేయు వారికి పసుపు దానం తామస దానం అంటారు. సచ్చిదానందమూర్తి అయిన పరమేశ్వరుడు ఆదిలో బ్రాహ్మణులకు వేదములు, యజ్ఞములు ఏర్పరచు. వేదోచ్చారణం ఓ అను శబ్దంతో ప్రారంభించి యజ్ఞ దాన తపస్సులను ప్రారంభించుటకు మోక్షం పొందగారి లోకములకు మేలు చేయుచు స్వభావము లేక ఈ కార్యములన్నీ పరమాత్మకే చెందినవని అర్థంతో తత్ అనే శబ్దాన్ని తలుచుతుందురు. సత్యభావముతో, శ్రేష్ఠభావముతో అనగా పరమాత్మను నిత్యుడు, శ్రేష్ఠుడు అనే భావంతో చేయు ఉత్తమ కార్యములు తత్ అనే శబ్దంతో ప్రారంభించరు. యజ్ఞ దాన తపస్సులందు నిష్ఠ, ఆసక్తి భావములు తత్ అని అందరు. అర్జున, నమ్మకం లేకుండా చేయు జప, హోమ, దానాదులు ఇతర శుభకర్మలను అసత్ అని చెప్పబడను. వీటి వలన జీవించినప్పుడు కానీ చనిపోయిన తర్వాత కానీ ఏ ప్రయోజనము ఉండదు. మోక్ష సన్యాస యోగ. కృష్ణ, నేను సన్యాస తత్వమును, త్యాగతత్వమును విడిగా తెలియకోరుతున్నాను. అర్జున, కామకర్మలు త్యాగము చే సన్యాసమని కొందరు పండితులు తలుపుతారు. కానీ అన్న కర్మలు విచ్చుట త్యాగ విచక్షణం కలవారు అంటారు. కర్మలు దోషంతో కూడినవి కనుక వాటిని వదిలివేయాలని తలంతుడు. కానీ యజ్ఞ దాన తప పాత్రములు విడవకూడని కర్మలు కామ్యకర్మలుగా స్త్రీ, పుత్ర, ప్రియ వస్తు కొరకు, రోగ విముక్తి కొరకు చేయు యజ్ఞ దాన తపక్రియలు, భగవద్భక్తి, తల్లిదండ్రులు, గురుజనుల సేవ, యజ్ఞ దాన తపశ్చర్యలు, వర్ణాశ్రమ ధర్మములు, శరీర పోషణకై చేయ పనులు, కర్తవ్య కర్మలు విడుచుట సర్వకర్మ త్యాగము అందరు. త్యాగము సాత్వికము, రాజసము, తామసము అని 3 విధములు. యజ్ఞ దాన తపక్రియలు తప్పక చేయవలన. అవి బుద్ధిమంతులైన పవిత్రులను చేయను. వీటి యందు ఫలములు కోరక చేయవలను. మోహమున పడి జ్ఞాన విహిత కర్మలు విడిచ తామస త్యాగము అందరు. కర్మల యందు దుఃఖం పుట్టించినవని తలచి శరీరాలను బాధపడని కర్మలు విడిచిన రాజస త్యాగము. దానివల్ల ఫలితములు ఉండనే ఉండదు. శాస్త్ర ఇష్టాత్మల కర్మలు తాచి వాటి ఫలము కొరకు చేయు సాత్విక త్యాగము. సత్వగుణుడు సంశయము లేనివాడి బుద్ధిమంతుడు త్యాగి సాత్విక త్యాగము అందరు. సత్వగుణుడు సంశయం లేనివాడు బుద్ధిమంతుడు త్యాగి. మానవుల కర్మలు విడటం సాధ్యపడదు. కర్మములు విడిచిన వాడే త్యాగి. కర్మలను విడిచిన వారు తమ కర్మఫలమును ఎప్పుడూ కూడా అనుభవించిన పని లేదు. కర్మల ఫలము పొందుటకు అధిష్టానము కర్త, సాధనము, చేష్టలు, దైవము అనే 5 మూల కారణము. మనస్సు, వాక్కు, శరీరంతో కర్మలు 5 హేతువులతో ప్రకాశించును. ఎవడు ఆత్మను కర్మకర్తగా తలచుడు వాడు అజ్ఞాని, యథార్థం తెలుసుకోలేడు. కర్మత్వ భావము లేని కర్మత్వ భావం తలచును వాడు అజ్ఞాని, యథార్థం కర్తృత్వ భావము లేని వాని బుద్ధి ప్రాపంచిక విషయములందు కర్మలందు అంటుకలదు. అట్టివాడు లోకమును చంపిన వాస్తవంగా చంపినవాడు కాడు. అతని ఎట్టి దోషములు అంటదు. కర్మ ప్రేరణలు 3. అవి జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము, జ్ఞేయము. కర్మ సంగ్రహములు 3 విధములుగా అది కర్త, కరణము, క్రియగావిడిగా కనిపించి ప్రాణులు పరమాత్మ శాశ్వతుడు. విభజన చేయలేనివాడు, సమభావన ఉన్నట్టు గుర్తించినవాడు సాత్విక జ్ఞాని. అట్లు కాక వేరువేరుగా తలచి వారిది రాజస జ్ఞానం. ఆ విధంగా కాక ప్రతి పని శరీర భౌతిక వస్తువులు భావన చేసి దాని ఎందు అనురాగము ప్రతిని ప్రస్తుగా ఉంచి ఉత్తుత్వమనేది జ్ఞానము తామస జ్ఞానము. అహంకారుల చేత భోగంలో చిక్కుకున్న వారి చేత చేయు కర్మలు రాజస కర్మలు. తన శక్తి తెలుసుకొనక హాని, హింస, సామర్థ్యములు అరయక అజ్ఞానం చేసే కర్మలు తామస కర్మలు. కొరలేనివాడు తామస కర్మలు. కొరవలేనివాడు, సరసగా మాట్లాడేవాడు, ధైర్యము, ఉత్సాహం కలిగి సిద్ధ అశుద్ధులాడ సంతోష దుఃఖముల లోను కానివాడి సాత్విక కర్త. కర్మఫలమును కోరువారు ఆసక్తి కలిగిన వాడు పిసినారి. ఇతరులను బాధించేవాడు, మంచి నడవడిక లేనివాడు రాజస కర్త. ఇంద్రియములను జయించక, సరైన శిక్షణ లేక, మొండిగా చెడుగా ఉంటూ ఇతరుల పనులందు
జోక్యం చేసుకునేవాడు, ఎప్పుడూ చింతిల్లుతూ ఉండేవాడు తామసకర్త. ప్రకృతి మార్గము, నివృత్తి మార్గము, కర్తవ్యము, అకర్తవ్యము, భయము, అభయము, బంధము, మోక్షము గురించి నిజముగా తెలుసుకోవాల్సిన బుద్ధిని తాత్విక బుద్ధి అందరు. ధర్మ అధర్మములు, కార్య అకార్యములు, నిజతత్వము తెలుసుకునే బుద్ధిని రాజస బుద్ధి అందరు. అధర్మమును ధర్మముగా, విషయములను విపరీతంగా తలంచు బుద్ధి తామస బుద్ధి అందరు. తెల్లని ధారణ శక్తితో మనుష్యుడు ధ్యానము చేత మన ప్రాణాయాముల పనులను ధారణ చేయ శక్తిని సాత్విక ధృతి అందరు. కర్మఫలములందు కోరిక కలిగి ఆసక్తితో ధర్మార్థ విషయములందు ధారణ చేయ శక్తి రాజస ధృతి. నిద్ర, శోక, భయములతో చెడు మనసును కలిగిన వాడు వాటితోనే సంపర్కము కలిగి ఉండేందుకు అట్టి ధృతిని తామస ధృతి అందరు. ఏ సుఖము సాధకుని భజన ధ్యానాదుల ద్వారా లభించి ఆనందమును కలిగించును. కట్టుములను దాటి ప్రారంభ విషయమైన వాటిని తదుపరి అమృతముగా మారి పరమాత్మ విషయములు మనసును నిలిపి అందే తేలియాను అట్టి స్థితి తాత్వికము అందరు. విషయేంద్రముల కలయిక వలన కలుగు దుఃఖములు మొదట అమృత సమానము, చిట్ట తీవ్ర కవి విషముతో సమానము. ఆ సుఖమే రాజస సుఖము. నిద్ర, మోహము, పనులలో అశ్రద్ధ వలన కలుగు సుఖము తామస సుఖము. భూమి ఎందు, ఆకాశం ఎందు, దేవతల ఎందు, ఏ లోకములందు కానీ ప్రకృతి జనితమైన ఈ త్రిగుణము లేని ప్రాణియే లేడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల కర్మలు, శూద్రుల కర్మలు వాటి స్వభావాన్ని బట్టి, గుణములను బట్టి విభజింపబడినాయి. శమము, దమము, ధర్మపాలన, కష్ట నష్టములు తెలుసుకుంటా, శుచి, క్షమాగుణము, సన్మార్గమును చరించుట, వేదము, శాస్త్రము, ఈశ్వరుని పరలోకలను విశ్వాసము కలిగి వేదశాస్త్రమును చదువుట, బోధించుట, అన్ని తత్వముల అనుభవములను బ్రాహ్మణుడికి స్వాభావిక కర్మలు. శౌర్యము, ధైర్యము, రక్షణ, తేజస్సు, విద్య కౌశలము, దాతృత్వము, ప్రజలను ధర్మప్రణాళిక తీర్చి రాజ్యపాలన చేయట క్షత్రియుల యొక్క స్వభావం. వ్యవసాయము, గోరక్షణ, అమ్మకము, కొనుగోలు, వ్యవహారములు, స్వల్ప భారము వైశ్యులది. అందరికీ సేవలు చేయుట శూద్రుల స్వాభావిక కర్మలు. వారి కర్మ స్వభావములు చక్కగా ఆచరించు సందేహములు లేక భగవత్ప్రాప్తిని, పరమసిద్ధిని ఖచ్చితంగా పొందారు. పరిస్థితిని పొందుటకు మానవులు అన్ని ప్రాణుల శుద్ధిని పరమేశ్వరుని ఆలయముగా జరిగినవి, పరమేశ్వరుని మూలముగా జరిగినవి. అతడు సర్వవ్యాపి. అతను తలచిన స్వభావ కర్మలతో పూజించిన మానవుడు పరమసిద్ధిని పొందు. స్వధర్మాచరణములు లోపములను, పరధర్మమును పరమోత్కృష్టమైన బాధ్యులుచున్నను. స్వధర్మమును ఆచరించుట మనిషికి పాపములు అంటూ తప్పులను తన ధర్మను వదులుకొనకూడదు. ఎలాగైనా అగ్నితో పొగ చుట్టడంగా అన్ని ధర్మములు ఏదో ఒక దోషమును కలిగి ఉండొచ్చు. ప్రాపంచిక విషయములను తగులు కనుక వాటి యందు ఆసక్తి చూపుగా మనస్సుపై ఆధిపత్యము కలవానికి సాంఖ్యయోగము ద్వారా అత్యుత్తమైన కర్మ లేని సిద్ధి కలుగును. బుద్ధి శుద్ధి కలవాడి మిత స్వాభావిక ఆహారం భుజించు, పరిశుభ్రమైన ఏకాంత ప్రదేశమున నివసించు, రాగద్వేషములు లేక, అహంకార బలతర్పములు చూపక, మమత మాయామోహములు లేక, నిరంతరము ధ్యానం అందుతూ పరబ్రహ్మమునందు భేదభేదము లేకుండా అట్టి యోగి దేనికి బాధ, దేనికి కోరడు. అన్ని ప్రాణుల లేడ సమానం భావం కలిగి ఉంటాడు. నా తత్వమును గ్రహించిన వెంటనే అట్టి యోగి నాలో లీనమగును. నా కృపచే సనాతన శాశ్వతమైన పరమపదను చేరును. కర్మలు నాకు అప్పగించి తమ బుద్ధి కలిగి నన్ను స్తుతించు. నీ మనసు నాకు అర్పింపు. ఒకవేళ అహంకారంతో నా మాటలు వినుకొన నీవు నష్టపడదు. పరమపదము నుండి వైదలు. ఓ అర్జున, నీవు అహంకార భావంతో యుద్ధము చేయనిది అది కుదరదు. ఎందుకంటే నీ ప్రవృత్తి స్వభావము యుద్ధము చేయట. అది నేను యుద్ధము చేయటకు పురిగొల్పును. శరీరం అనే యంత్రము ఎక్కిని అన్ని ప్రాణులకు అంతరివాసి అయిన పరమేశ్వరుడు తన మాయకి వారి కర్మలను అనుసరించి వారిని భ్రమింపచేయును. అర్జున, పరమేశ్వరుని శరణుగోరుము. ఆయన కృపచే పరమశాంతిని, శాశ్వత పరమపదమును చేరదు. అతి గోప్యమైన జ్ఞానము నీకు తెలిపితే నీవు ఈ జ్ఞానమును సంపూర్ణంగా తెలుసుకుని నీకు నచ్చిన రీతిగా ఆచరింపు. ఈ గీతోపదేశము అనగా గీతాశాస్త్రము
తన హృదయంలో దాచుకున్నవాడు నన్ను పొందుట సత్యము. ఈ గీతను చదువువాడు జ్ఞానయజ్ఞము ద్వారా నన్ను పూజించినవాడు. వినుటి వలన కూడా పాపములు తొలగి పుణ్యకర్మలు చేయవారికి ఉత్తమ లోక ప్రాప్తి కలుగును. గీతాశాస్త్రమును ఏకాగ్ర చిత్తముతో వింటివి కదా. అజ్ఞానము చేయగలిగిన మోహం విడినదా ఓ అచ్యుత. మోహము తొలగి తృప్తి కలిగినది. అనుమానములు లేక నేను నీ ఆజ్ఞను తప్పక నిర్వర్తించను. వేదవ్యాసుల వారి కృషి దృష్టిని వేదవ్యాసుల వారి కృపతే దివ్యదృష్టిని పొందిన సంజయుడు పరమ గోప్యమైన గీతను యోగీశ్వరుని కృష్ణ భగవానుకు స్వయముగా అర్జునుడు తెలుపగా నేను నేరుగా వింటిని. కృష్ణార్జునుల మధ్య సంవాదము పుణ్యప్రదము, అద్భుతము. సంవాదము పదే పదే తలుచుకున్న నిరంతరము ఆనంద సాగరము తేలియాడగలరు. శ్రీహరి రూపమును పదే పదే స్మరించడంతో సంభ్రమాశ్చములకు హద్దే లేదు. దాని ప్రభావంచే హర్షోల్లాసము కలిగి శరీరం పులకవుతుంది. ఓ రాజా, యోగేశ్వరుడైన శ్రీ కృష్ణ భగవానుడు గాంధీవము చేతబట్టిన ధనంజుడు ఉన్నతావులా సకల సంపదలు ఉన్నత విజయములు ఐశ్వర్యములు. ఓం శాంతి శాంతి. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ పయతమాన్ విష్ణు పదమవాప్నోతి భయశోకాదివర్జితః. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోద్భూతి దువానీతిర్మతిర్మమ. ఈ సంక్షిప్త భగవద్గీత సమాప్తము. ఓం శాంతి శాంతి శాంతి. సాంఖ్యయోగము ద్వితీయాధ్యాయం. వ్యాకుల చిత్తులను అర్జున చుట్టి శ్రీకృష్ణుడు ఇట్లన్న: మోహము శుభప్రదము కాదు, కావున ఈ పిరికితనను అని యుద్ధమునకు ఉపక్రమింపము. మరొక మారు కురు సైన్యములను చూచి అర్జునుడు యుద్ధము చేయుటకు నిరాకరించుచుండెను. ఎందని చంపి రాజభోగములు అనుభవించలేనని, మనసు డోలాయమాన స్థితిలో ఉన్నదని, కర్తవ్యం తెలియజేయమని అర్జునుడు శ్రీకృష్ణుడికి విన్నవించుకున్నాడు. అర్జునుని వ్యాహము యుద్ధం చుట్టూ కృష్ణుడు అర్జునుడితో, నీవు విచారింపదగిన వారి కోసం తప్పిస్తున్నావు. జ్ఞానులు దేనికి దుఃఖించరు. వర్తమాన కాలంలో భవిష్యత్తులో మనం అందరం ఉన్నాము. ఆత్మకు చావులు, అది నిత్యం. వాడినంత మాత్రం ఆత్మ చావులు. ఈ శరీరంకు బాలే యవన వృద్ధాత్మ సహజములే. ఆపై మరొక దేహ ప్రవృత్తి కలుగును. శీతోష్ణములు సుఖదుఖములు విషయేంద్రముల వలన కలుగుతున్నాయి. ఎవరైతే ఈ ద్వంద్వభావాలకు అతీతుడై ఉంటాడో అతనికి మోక్షము అర్హుడు, మోక్షములకు అర్హుడు. సత్యము నాశరహితమై జగమంతుడు వ్యాపించండి. అర్జున, యుద్ధం చేయి. ఆత్మ ఎవరినీ చంపదు, ఎవరి చేతిలోనూ చావదు. ఆత్మ నిత్యము, సత్యము, శాశ్వతం. ఆత్మను సత్రము ఏమీ తీర్చాడు. అగ్ని దహింపలేరు, నీరు నాశనము చేయలేరు, వాయువు ఏమీ చేయలేరు. ప్రాణుల పుట్టుక గిట్ట ఇంద్రియాలు కావున